యెషయా గ్రంథము 9వ అధ్యాయము ఒక వచనాన్ని చదువుకుందాం. 6వ వచనం. ఏలనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇంకొక వాక్య భాగం మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనము నుండి 21 వరకు చదువుకుందాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లైన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్తని యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచిన వెళ్ళక రహస్యముగా ఆమెను విన్నాడు ఉద్దేశించాను. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనిచుండగా, ఇదిగో ప్రభువు దూత సప్పనమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యను మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థనతో ముందుకెళ్దాం. సర్వశక్తి గల మా ప్రియ పరమ తండ్రి, చదవబడిన లేఖనములు మీరు ఆశీర్వదించండి. కొద్ది క్షణములు ప్రభువా నీ యొక్క రాకడ కోసం మాట్లాడుకొనిచుండగా, గత వారములో ప్రభువా మీరు మరి నాయన బాప్తిమిచ్చి యోహానుకు రాకడ ఏమిటో మీరు మాకు వివరించారు. బైబిల్ నుండి వర్తమానం నుండి ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు, స్తోత్రాలు. మరొకసారి ప్రభువా శిరస వహించి నీ వద్దకు వస్తున్నాం. ప్రభువా నీ వద్దనే మాకు సమస్తము దాచబడి ఉంది. శిష్యులు ఇట్లా నీరు ఎవరి వద్దకు వెళుదాము ప్రభువా, నీవే నిత్య జీవం మాట్లాడగలవాడవని. అవును ప్రభువా, నువ్వు వెళ్ళినప్పుడు నీ మాట నిత్య జీవమైనది కనుక నీ మాట చేత మమ్మల్ని బ్రతికించండి, నీ మాట చేత మమ్మల్ని స్వస్థపరచండి, నీ మాట చేత ఆదరించండి, నీ మాట చేత సమస్తము చేయండి ప్రభువా. ఎందుకనగా నీ మాట నోటి మాటలో స్వస్థత ఉన్నది, నీ ఉమ్ములో స్వస్థత ఉన్నది ప్రభువా, నీ వస్త్రపు చెంగులో స్వస్థత ఉన్నది ప్రభువా. నీకన్నా ఎవరు సాటి ప్రభువా, నీవే గొప్ప దేవుడు తండ్రి. మమ్మల్ని అంతగా ప్రేమించి రక్షించి విమోచించి ఒక ప్రవర్తనిచ్చి సహవాసం ఇచ్చి చిన్న సంఘంలో అద్భుతాలు చేస్తూ విశ్వాసాలు బలపరుస్తున్న దాన్ని బట్టి విధానం కొరకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పుడు ఇంతవరకు అనేక మంది సాక్షులు ఇచ్చారు, సాక్ష్యం ఇచ్చి మహింపరిచారు. నైనా నువ్వు చేసిన కార్యాలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి చిన్న సమాజం జ్ఞాపం చేసుకోండి. చదవబడిన వాక్య భాగం దీవించండి నా తండ్రి. ఈ విషయాలను మీకు అప్పగిస్తున్నాం. వాక్యం ఎల్లప్పుడూ నీదై ఉన్నది. మేము నీ ప్రజలమై ఉన్నాం, నువ్వు మేపే గొర్రెలమై ఉన్నాం. మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం. మా ఆత్మ, ప్రాణము, శరీరం మీకు అప్పగిస్తున్నాం. మాతో ఉండండి, నడిపించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీకు అప్పగించుకుంటున్నాము. ఆమేన్. దయచేసుకొచ్చిన పేరు ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగాక. మరి ప్రభువు చిత్తమైతే మరి ఈ సంవత్సరంలోనే మనం నూతన గృహాన్ని ప్రారంభించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ప్రార్థన చేయండి. ఆ గృహం కట్టిన వెంటనే మరి ఇక్కడ షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే మందిరం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది. ప్రార్థన చేస్తున్నాం అందరూ కూడా. తప్పకుండా దేవుడు కార్యం చేస్తున్నాడు. మరి నేను కూడా పార్ట్ టైం పని చేస్తూ ఉన్నాను. కొన్ని అప్పులు ఉన్నాయి కాబట్టి అవన్నీ తీర్చుకుంటున్నాను. మీ సంఘం మీద భారం వేయకుండా, ఇతరులని ఇబ్బంది పెట్టకుండా మరి నేను కొంత పని చేసుకుంటూ పార్ట్ టైం పని అంటే అదే కాదు, నిత్యము కొంచెం కమిషన్ పద్ధతిలో చేస్తున్నాను నేను. అది నాకు దొరకడం చాలా అదృష్టం అనమాట. ఈ అప్పులు ఎలా తీర్చుకోవాలి, ఎలా కట్టాలి అని చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ దేవుడు ఇచ్చాడని చూపిస్తున్నాను. దేవుడికి మహిమ కలుగాక. ఎందుకంటే ఆ విధంగా అమౌంట్ వచ్చే ఆ విధానంలో ఇంకెక్కడా దొరకలేదు నాకు నిజం చెప్పాలంటే. మరి ఒక చోట 7,000 కడుతున్నాను, మరొక చోట ఏమో 13,000 కడుతున్నాను, ఒక చోట 19,000 కడుతున్నాను, ఇంకో చోట 15,750 కడుతున్నాను నెలకి. ఇన్ని తల మీద అప్పులు ఉన్నాయండి. ఇవి మీ మీద ఎవరి మీద భారం వేయట్లేదు. రాత్రి మగులు టైం ఉన్నప్పుడు కష్టపడి శ్రమపడి ఏదో విధంగా కష్టపడి తీసుకుని ఒక్కొక్క దాన్ని తీర్చుకుంటూ మెల్లిగా వస్తున్నాను. అలాగే మీలో కొంతమంది కూడా నేను కొద్దిగా ఇవ్వాల్సినదన్నమాట, తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అవి కూడా నేను త్వరలోనే తీర్చడానికి ఇష్టపడుతున్నాను. దాని నిమిత్తమే పనిచేస్తున్నానని సంగమ్మ నీకు ఇదివరకే చెప్పాను, మరలా మీకు జ్ఞాపం చేస్తున్నాను.
ఇతరులు ఒక పొల్లేస్తారనమాట. పాస్టర్ గారు ఏంటంటే సేవం అనేసి అలా పడ్డా ఇలా పడ్డా అని చెప్పి అంటారు. కానీ మన పరిస్థితి మనకు తప్ప ఎవరికి అర్థం కాదు. ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టాడు, పాస్టర్ గారు ఏంటండి మీరు ఇలా చేయటం అని. నేను అన్నాను, మరి పౌలు గారు పని చేసుకోలేదా, ప్రవక్త పని చేసుకోలేదా? ఏమండి నాకు 25 లక్షలు అప్పు ఉంది, ఓ పని నువ్వు తీర్చే అన్నాను. మళ్ళీ మెసేజ్ చేయలేదు. ఏమండి సలహాలు ఉచితంగా చాలామంది ఇస్తారండి, కానీ మోసేవాడికి తెలుస్తుంది బరువు అనేది. కాబట్టి ఎందుకు చేస్తున్నాను ఏంటి అదంటే డబ్బు మీద మోసపడి కాదు, నెత్తి మీద ఉన్న బరువును బట్టి. కాబట్టి ఈ విషయాలు సంఘమైతే మీరు గ్రహించారు కాబట్టి మీరు మౌనంగా ఉన్నారని నాకు తెలిసిపోయారు. అయితే నాకు సంఘం, ఫ్యామిలీ, కుటుంబం అవగాహన ఉంటే చాలండి. బయట 10,000 మంది వచ్చినా ఎవరిని లెక్క చేయనండి నేను. దేవునికి స్తోత్రం కలగాక. కానీ యుద్ధం ఇంట్లోంచి, యుద్ధం సంఘంలోంచి మాత్రం వస్తే మాత్రం ఒక విధంగా అయిపోతారనమాట, తట్టుకోలేనమాట అండి. అలాంటి పరిస్థితులు కూడా జరిగాయి, కానీ ఇకపై జరగకుండా ఉండాలి. కాబట్టి నేను ప్రతిదీ క్లారిటీ, నా కుటుంబం, నా పిల్లలకి ఏం చెప్తానో, ఇదివరకు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఫ్యామిలీకి చెప్తానో ఇప్పుడు అంతే కుటుంబాన్ని చెప్తూ ఉంటాను, సంఘాన్ని కూడా చెప్తూ ఉంటాను. దానికి కారణం ఏంటంటే మీరు ప్రార్థన చేస్తారని, రెండోది అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ప్రియరా దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, నేను కుటుంబాన్ని న్యాయం చేయాల్సి వస్తుంది, సంఘాన్ని న్యాయం చేస్తున్నాను. నేను ఎన్నుకున్న పని విషయాలు కూడా దానికి రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నాను అనమాట అండి. సో నాకు 3-4 బాధ్యతలు ఉన్నాయి, అవన్నిటికీ నేను న్యాయం చేయాలి, చేస్తాను కూడా. ఒక పని నాకు అప్పగించబడితే అది ఏ పని అయినా దాని పట్ల 100% నమ్మే చిత్తశుద్ధితో పనిచేస్తానండి. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి మీరు ఎలా ప్రార్థన చేస్తారని నమ్ముతున్నాను, మీకోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఉదయకాలం లేచి అలాగే సంఘంలో అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు, స్వస్థపరుస్తున్నాడు. అలాగే దేవుడు సంఘంలో కొత్త ఆత్మ తీసుకొస్తున్నాడు. నిజంగా దేవుడు మరి మనల్ని ప్రేమిస్తున్నాడు. పేర మన మంచితనం బట్టి కాదు, కానీ కేవలం కృపను బట్టి మాత్రమే ప్రేమిస్తున్నాడని మనం నమ్ముతున్నాం. ప్రభు నన్ను మహిమ కలుగాక. అలాగే వివాహ విషయంలో మరి మనం 3 కోసం ప్రార్థన చేస్తాం. ఇంచుమించుగా ముదిరిపోయిన వయసులు, ముదిరిపోయిన బెండకాయలను కూడా చెప్పాలంటే. అయినా దేవుడు ఒక్కొక్క కార్యాన్ని 3లో 2 పట్ల దేవుడు కార్యం చేశాడు. పేర ప్రభు నన్ను మహిమ కలుగాక. ఇంకొకరు ఉన్నారండి. నా బాధ్యత, మీ బాధ్యత ఒకటే, దేవుని బాధ్యత కూడా ఇంట్లో ఉంది. సాతాను కోపం వచ్చేసినట్టుందేమో, 3వ కార్యానికి కొంచెం సాతాను కంగారపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. బట్ నేను నమ్ముతున్నాను, దేవుడు చిత్తానుసారంగా ఏదైనా జరిగిద్ది. ప్రభు నన్ను మహిమ కలుగాక. ఒకవేళ చిత్తం కాదనుకోండి, దేవుని చిత్తమే సిద్ధించునుగాక. ప్రభు నన్ను మహిమ కలుగాక. కానీ దేవుడు అన్యాసుడు కాదండి. దేవుడు మనకన్నా మహాజ్ఞాని గలవాడు. ఆయన మనుషుల పట్ల ఉన్న ప్రేమ, దయ, కనికరము ఊహించలేనంత గొప్పదండి. అది ఆకాశం కన్నా ఎత్తైనదండి. ప్రభు నన్ను మహిమ కలుగాక. యెహోవా అందరికీ ఉపకారండి. ఒకరికి అన్యాయం చేసి, ఒకరిని బాగు చేసి, ఒకరిని పూర్తిగా నాశనం చేసి ఇంకొకరిని దీవించేటువంటి వాడు కాదు. దేవుని వద్దకు వచ్చే ప్రతి వారిని, ఆయన దేవుని పైన ఆనుకున్న ప్రతి వారిని ఆయన విడవడు, ఎడబాయడు. దేవునిపై అనుకున్న వాళ్ళని, దేవుని వద్దకు వచ్చిన వారిని, దేవుని పట్టుకుని వేలాడుతున్న వారి పట్ల దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాడు. ప్రభు నన్ను మహిమ కలుగాక. అలాగే మనలో చాలామంది దేవుడు విడిచిపెట్టలేదు, కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు దూరంగా ఉన్నాయి, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టకుండా మరి వెంట దేవుడు కార్యాలు చేసుకుంటూ వస్తాడు. పేర మరి చిన్నారి విషయంలో కూడా చాలా ఆలస్యమైపోయింది. అయినా సరే వారి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మనం చెప్పక్కర్లేదు. వెయిట్ చేయండి, ఎదురు చూడండి. ఒకటే చెప్తాను, కంగారు పడకండి, ఎదురు చూడండి. ఓర్పు కావాలి, సహనం కావాలి. అది దేవుని చిత్తమా, జరిగిద్ది. దేవుడు ముందేం రాశాడో అదే జరిగిద్ది అని చెప్పడం జరిగింది. నిజంగానే దేవుడు సహోదరికి ఒక మంచి సహోదరుడు ఏర్పరిచాడండి. నేను ఆయన కోసం విన్నాను, తెలుసుకున్నాను. ఇదివరకు అక్కడ చర్చికి వెళ్ళి వాక్యం చెప్పడం జరిగింది, అక్కడ పరిచయం చూశాను. మరి సహోదరుడు అయితే నిజంగా అద్భుతంగా దేవుడు మనం అనుకోకుండానే అట్నుంచే కాల్ రావటం, అట్నుంచే రావటం అనేది గొప్ప కార్యం అండి. మనము ఎదురు చూసేదానికన్నా ఉత్తమైన దేవుడు చేశాడు కార్యం. కాబట్టి సహోదరుడి విషయంలో చిన్న యోహాను, చిన్నారి బాగా కలిసినట్టు పేర్లు కూడా అక్కడ కూడాను. మరి ఆయన పేరే చిన్న యోహాను అంటే అక్కడ నేను అడిగాను ఏంటంటే పెద్ద యోహాను కూడా ఉన్నారంటండి. సరే, కాబట్టి దీనికి మహిమకులే కాక సహోదరుడి విషయంలో చాలా దీనుడు, నెమ్మదస్తుడు. ఇకపై శిష్ట జాగ్రత్త కాపాడుకొని కోరుతున్నాను. మరి బెదరగొట్టకుండా, ఏమండి పాడు చేసుకోకుండా జాగ్రత్తగా చూసుకోగలిగితే సంవత్సరాలు కూడా బాగుంటాయండి. ప్రభు నన్ను మహిమకులే కాక.
ఇంకోటి ఏంటంటే సిస్టర్ కంటే స్ట్రాంగ్ అండి అతడు ఆత్మలో వాక్యంలో. ఈమెతో చెప్తాను, ఈమెంత స్ట్రాంగ్ కాదండి. ఎందుకంటే ఉన్న విషయం చెప్పొచ్చు కదా, నేను అభ్యంతరపడట్లేదు కదా. కానీ అతను బట్టి ఇంకా కాస్త బలం తెచ్చుకొని ఇంకెక్కువ భక్తి చేసి, ఎక్కువ ప్రార్థన చేసి, ఇంకెక్కువ నిలబడి వాక్యంలో ముందుకు సాగాలని కోరుతా ఉన్నాను. పెళ్ళితోనే అన్నీ అయిపోలేదు, పెళ్ళితోనే అన్నీ ప్రారంభించబడతాయి. పెళ్ళి చేసుకోకపోతే ఒక బాధ అన్నారు కదా. ఆమెని ఎంతమంది నించారు, బాధించారు, నిందలేశారు, పెళ్ళి అవ్వట్లేదని చెప్పి అన్నారు అన్న. బెజలు తెలవడదంటే పెళ్ళి అవ్వకపోతే ఒక బాధ, పెళ్ళి అయితే ఒక బాధ, పెళ్ళి అయిన తర్వాత పిల్ల పుట్టకపోతే ఒక బాధ, ఆ పిల్ల సరి లేకపోతే మీ పిల్ల సరిలేదన్న బాధ. ఏమండి రకరకాలైన నిందలు మాట్లాడండి. ఏది ఏమైనప్పటికీ దేవుడు తన కృపను బట్టి మన సంఘంలో దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. అలా ఇంకా మిగతా వారి పట్ల కూడా దేవుడు కార్యం చేస్తాడండి. కానీ ఒకటి, సహోదరి ఎన్ని సంబంధాలు వచ్చినా పక్కన పెట్టి ఒకటి చెప్పింది, అన్నయ్య గారు లేక ఆత్మీయ తండ్రి గారు చెప్తాం ఏంటంటే, దేవుడు నా పట్ల ఏం చేస్తాడో చేయడం అని చెప్పి ఎదురు చూసింది. ఆ వాక్యానుసారంగా పెళ్లి చేసుకోవాలని ఎదురు చూసింది ఆమె. అందుకు దేవుడు ఆమెకి ఇచ్చాడండి. నేను చెప్పాను కదా, దేవుని వద్దకు వచ్చిన, దేవునితో నిలబడి దేవుని పని ఏలాడుతున్న ఆలస్యమైన దేవుడు కార్యం చేస్తాడని ప్రగాఢంగా నమ్మేవారి పట్ల దేవుడు కార్యం చేస్తాడని. ఇదంతా నమ్మకమైన ఆధారపడి ఉందండి. అంతేగాని ఎవడొచ్చినా పర్లేదు చేసుకుంటాను అంటే అది కరెక్ట్ కాదు. అలాగే నిలబడలేను, ఉండలేను అని చెప్పి చేసుకుంటే అది కూడా కరెక్ట్ కాదు. ఎందరైతే వాక్యం కొరకు నిలబడతారో, అంతం వరకు సహిస్తారో వారు రక్షించబడతారు, ఎత్తబడతారు, వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయండి. రాజీ పడవద్దని చెప్తున్నాను నేను. ప్రవక్త అంటున్నాడు అన్ని కార్యాలు బాగానే ఉంటాయట. చక్కగా మారుమనసు పొందుతారు, బాప్తిస్మం పొందుతారు, పరిచయం చేస్తారు, ప్రార్థన చేస్తారు, దశమం కడతారు, అన్నిటిలో చక్కగా ఉంటారట. వివాహం వచ్చే సమయానికి గొప్ప పరీక్ష అంటండి అది. వివాహం వచ్చే సమయానికి పరీక్షల ఇంట్లో గొప్ప పరీక్ష అంటండి అది. అక్కడ నిలబడాలండి. అక్కడ నిలబడి ప్రవక్త ఏం చెప్పాడంటే, మీరు లోకస్తుల వలె పోకూడదు, మీరు సంఘ శాఖ వారి ఎద్దుకు పోకూడదు, మీరు అవిశ్వాసాన్ని పెళ్లి చేసుకోకూడదు. ఇంకా చెప్తాడు ఆయన, ఏమంటాడంటే అబ్రహాం దగ్గర అంటాడు ఆయన, అబ్రహామే విశ్వాసులందరికీ మాదిరి, విశ్వాసులందరికీ తండ్రి కూడా. అబ్రహాం ఏ అడుగు వేశాడో అదే అడుగులో మనం అడిగేయగలిగితే మనం అబ్రహాము సంతానం అనబడతాము, రాజ సంతానం అనబడతామండి. అబ్రహాము వాక్య విషయంలో ఏ సందేహము లేదండి అబ్రహాంకి. అంత మాత్రం కాదు, అబ్రహాము ఎల్లప్పుడూ వాక్యం పైన ఆధారపడి ఉన్నాడు. ప్రభు నామమున మహిమ కలుగాక. అందుకే అబ్రహాంకి పిల్లలు పుట్టినప్పుడు, పెద్దవాడిన తర్వాత ఇస్సాకి పెళ్లి చేసే సమయం వచ్చినప్పుడు తన దాసుడితో ఏమన్నాడంటే, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఈ కనానీయుల కుమార్తెలలో, అనగా ఈ లోకస్తుల కుమార్తెలతో నా కుమారుడికి వివాహం చేయవద్దు, నాకు ప్రమాణం చేసి పెట్టు అంటున్నాడండి. ఎంత కాన్ఫిడెంట్ అండి అతనికి ఆ విషయంలో. అక్కడ ప్రవర్తనాడు పెరిజీయులని, కనానీయులని, ఫిలిస్తీయులని, అమాలీకులని, వీళ్ళందరట పూర్తిగా లోకస్తులు అన్నాడండి. ప్రైజ్ గాడ్. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలునే పెళ్లి చేసుకోవాలి. ఎంతమంది తెలుసా మీకు? ఎంతమంది తెలుసండి వాక్యం ఇది? ఇశ్రాయేలునే పెళ్లి చేసుకోవాలి. ప్రభు నామమున మహిమ కలుగాక. అది దేవుడు పెట్టిన చట్టం అండి అది. కొత్త నిబంధనలో వర్తమాన పిల్లలే చేసుకోవాలండి. ఈ విషయంలో నేను ఏ మాత్రం తగ్గేది లేదండి, ఏ మాత్రం కనికరించేది లేదు అసలు ఈ విషయంలో పేరా. ఎందుకంటే ఆలస్యమైనా పర్లేదు, ఏమైనా పర్లేదు, అవసరమైతే దేవుని వాక్య ప్రకారంగా నిలబడగలిగితే అద్భుతాలు చేస్తాడు దేవుడు. వెంటనే చేయడు దేవుడు అండి, అద్భుతాలు వెంటనే చేయడండి. శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు అన్నీ రుచి చూడాలి, అన్ని పరీక్షలు లాస్ట్లో చేస్తాడు. అక్కడ దాకా నిలబడాలి. ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ వచ్చేవరకు, ఈ కోణం దాకా వచ్చేవరకు కూడా దేవుడిని చూస్తూనే ఉంటాడు, నన్ను చూస్తూ ఉంటాడు. నిలబడిన వారి పట్ల ఆయన చెప్పొచ్చు మాట, యోబుని చూసితివా, అదిగో శద్రక మేషాక అబేద్నెగోను చూసితివా అని సాతానుతోనే సవాలేస్తాడండి ఆయన. ఇదొక ఆత్మయుద్ధం అండి. దేవుని వాక్య పక్షాన్ని పట్టుకొని, జీవవాక్యం పట్టుకొని, వాక్య ప్రకారంగా రాజీ పడకుండా నిలబడితే దేవుడు చాలా ఆనందిస్తాడు, గంతులు వేస్తాడండి ఆయన. రాజీ పడినప్పుడు దేవుణ్ణి అగౌరవపరుస్తున్న అర్థం అనమాట. అందుకే
చిన్న విషయంలో కూడా రాజీ పడవద్దండి. ప్రతి అంగుళం కోసం మనం పోరాడాలి. ప్రభునామమున మహిమ కలుగాక. కాబట్టి దేవుడు అద్భుతాలు చేస్తాడు. స్వస్థత మాత్రమే కాదు, ప్రార్థన వింటమే కాదు, జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తాడు నాయన. దానికి కొంత సమయం కేటాయిస్తే దేవుడే కార్యం చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దానికి కావాల్సిన వాక్యం నమ్మటం, జస్ట్ నిలబడటం. అబ్రహాము నిలబడ్డాడు చూడండి. షద్రక్, మెషక్, అబేద్నెగోలు అందరు విగ్రహానికి మొక్కితే వాళ్ళు మాత్రమే నిలబడ్డారు, వాక్యం నిలబడ్డారు. అక్కడ చూడండి, అక్కడ మొర్దెకై ఒక్కడ నిలబడ్డాడు. అక్కడ ప్రతి కాలంలో ప్రతిసారి ఎక్కడో గుంపు, ఎక్కడో జనాంగం, వారు లోకానికి ప్రత్యేకంగాను అన్నిట్లో వేరుగాను వారు దేవుని కోసం నిలబడిన సంతానము బైబిల్ మనం చూస్తున్నామండి. ఇప్పుడు అంతకంటే మించిన సంతానం అండి ఈ వర్తమానంలో ఉన్న ప్రజలండి. కానీ ఎక్కడ చూసినా రాజీలే పడిపోతున్నారండి. ఎక్కడ చూసినా వాక్య విషయంలో రాజీ పడిపోవటం, అన్నిటికీ పడిపోవటం ఏమండి, శీలాన్ని కోల్పోవటం, ఆత్మీయతని కోల్పోవటం, జీవితాన్ని కోల్పోవటం ఈ తరంలో ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట అండి. భ్రష్టత్వం కనిపిస్తుందండి, ఎపిచేర్ ఆత్మ కనిపిస్తుంది ఈ తరంలో. అందుకే జాగ్రత్తగా మనము దేవుని వాక్యం కోసం నిలబడని కోరుతా ఉన్నాను. దేవునికి మహిమ కలుగాక. ప్రారంభం నుంచి అంతవరకు మనం అన్నీ సహించుకుంటూ పోతే నిజంగా దేవుని మనం గౌరవించినట్లు, దేవుని మనం గెలిపించినట్లు అండి. దేవుని మనం గెలిపిద్దామా? దాని అర్థం ఏంటంటే నీ గెలిపే దేవుని గెలిపండి, నీ ఓటమే దేవుని ఓటమి, నీ యొక్క మాధురి జీవితమే ఆయన యొక్క జీవితమే ఉన్నది. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి ఇవన్నీ దేవుడు మన పట్ల, సంఘం పట్ల, అందరి పట్ల దేవుడు కార్యం చేయడుగాక. హల్లెలూయా. ప్రభునామమున మహిమ కలుగాక. సరే, వాక్యం చూద్దాం ప్రియరా. ఈ యొక్క చదవబడిన వాక్యాన్ని బట్టి ఒక అంశం తీసుకుంటున్నాను పేరు నేను. యేసుక్రీస్తు మొదటి రాకడ, ద ఫస్ట్ కమింగ్ జీసస్ క్రైస్ట్. మనము పోయిన వారం చెప్పుకున్నది ఏంటంటే రాకల కోసం చెప్పాను. రాకల గురించి చెప్పుకున్నామండి. పోయిన వారము ఏం చెప్పుకున్నామంటే మొదటి యోహాను యొక్క రాకడ అని చెప్పుకున్నాం. ఎందుకు తీసుకున్నాను యోహాను యొక్క రాకడ? యోహాను రాకడైతే కానీ యేసుప్రభు మొదటి రాకడ జరగదు. యేసుప్రభు మొదటి రాకడైన తర్వాత మళ్ళీ ఏలి యొక్క రాకడ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళా ఆయన యొక్క రాకడ కనిపిస్తుంది రెండవసారి. ఆ తర్వాత మళ్ళీ ఆయన మూడవసారి వస్తున్నాడండి. అందుకే ఇది సంఘానికి సంబంధించిన విషయం అండి. ఇది ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో వారు ఈ విషయం తెలుసుకోవాలి. మొదట యేసుక్రీస్తు కంటే ముందుగా వచ్చిన వాడు బాప్తిమిచ్చు యోహాను అయి ఉన్నాడు. అందుకే మనం పోయినసారి ఏం చెప్పుకున్నామంటే బాప్తిమిచ్చు యోహాను యేసుక్రీస్తుకి ముందుగా వచ్చిన వాడుగా ఉన్నాడు. చెప్పాలంటే ఆయన మార్గం సరళం చేశాడు. చెప్పాలంటే ఒక ప్లాట్ఫామ్ తయారు చేశాడు, ఒక స్టేజీ కట్టాడనమాట. అప్పుడు కట్టిన తర్వాత అప్పుడు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అయ్యా నువ్వు త్వరగా రమ్ము అని ఆయనకు ఒక సూచన ఇచ్చాడనమాట, సిగ్నల్ ఇచ్చాడనమాట అండి. అంటే ఉదయకాల నక్షత్రము సూర్యుని ఎలా తీసుకురావుతుందో, రాబోతుందో చెప్తుందో, అదేవిధంగా ప్రకృతి ప్రకారముగా సూర్యుడు రావడానికి ముందుగా కొన్ని గంటల ముందు తేజో నక్షత్రంగా మార్నింగ్ స్టార్ అంటారు, ఉదయకాల నక్షత్రం అంటారు. అది పెద్ద కనిపిస్తుంది. దాని అర్థం ఏంటంటే దాని తర్వాత మెల్లమెల్లగా భూమి మీదకి గొప్ప వెలుగు రాబోతుంది అని అర్థం అన్నట్టండి. ప్రకృతి. అలాగే ఇక్కడ బాప్తిమిచ్చు యోహాను ఒక స్టార్ వలె ఉన్నాడు, నక్షత్రం వలె ఉన్నాడు. అందుకే నేను తగ్గవలేను, ఇక నా పని అయిపోయింది. అప్పుడు దాకా ఆయనే వెలిగిచ్చాడండి. తెలుసా, యోహాను కోసం బైబిల్ చెప్తుంది ఆయనంట వెలుగు గురించి సాక్ష్యం వచ్చాడటండి. మొదటి చూడు, యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం 6వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండేను, అతని పేరు యోహాను. దేవుని యొద్ద నుంచి పంపబడ్డాడండి. ఇతను దేవుని కొరకే పంపబడ్డాడు, దేవుని గురించే పంపబడ్డాడు, దేవుణ్ణి బయలుపరచడానికే పంపబడ్డాడు, దేవునికి మార్గము సరళం చేయడానికే పంపబడ్డాడు. ఇతడు టోటల్గా దేవుని మనిషి, మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని మనిషి ఇతడు. ప్రభువుని మహిమ కలుగాక. దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుష్యుడు ఉండేను. ఒక మొదటి రాకడలో దేవుని నుంచి ఒక మనిషి ఎలా పంపబడ్డాడు, రెండో రాకడకు ముందుగా కూడా ఒక మనుషుడు పంపబడ్డాడు. 1:6 వచనంలో అక్కడ యోహాను రాకడ కనిపిస్తుంది. అదే వచనం మళ్ళా మనం చూస్తే లోతుకి వెళ్తే ఆ యోహాను మీద ఏలి ఆత్మ మరలా యేసు ప్రభువుకి రెండో రాకడ ముందుగా కూడా ఈ విధంగా రావాల్సి ఉన్నది. ప్రభువుని మహిమ కలుగాక. దేవుని వద్ద నుంచి ఒక మనుషుడు పంపబడ్డాడు. ఏం చేస్తున్నాడట? అతని మూలముగా అందరూ విశ్వసించినట్లుగా, అతని మూలముగా. ఎవరతను?
బాప్తిమిచ్చి యోహాను మూలముగా అందరూ విశ్వసించాలట. ఎవరిని? ఆయన వెనకొచ్చే మెస్సియనందు, క్రీస్తునందు విశ్వసించినట్లుగా ఆయన ముందుగా పంపబడ్డాడండి. మీకు తెలుసా, యోహాను బాప్తిమిస్తుంటే 17వ వ్యక్తికి విలియమ్ని బాప్తిమిస్తుంటే గొప్ప స్వరం వచ్చింది. మీకు తెలుస్తుంది ఆ స్వరము. యోహాను ఎలాగైతే నా మొదటి రాకడ పంపించితునో, నిన్ను నేను నా రెండో రాకడ ముందుగా పంపిస్తున్నాను. యోహాను ఎలాగైతే సిద్ధపరిచాడో అలాగే నువ్వు నా కొరకు సిద్ధపరుస్తావని దేవుడు ఆకాశం నుండి మాట్లాడి ఉన్నాడు. అందుకే అతని మూలముగా విశ్వసించాలండి. ఈరోజు అతని మూలముగా, అది నేను చూస్తున్నాను, అతని మూలముగా, అతను చెప్పిన వాక్యం మూలముగా ఇప్పుడు మనము క్రీస్తునందు విశ్వసించవలసి ఉన్నది. గ్లోరీ టు గాడ్. అంత మాత్రం కాదు, మొదటి రాకడలో బాప్తిస్మం యోహాను వెలుగును గురించి ప్రకటించాడు. మీకు అర్థం కాలేదే? రెండో రాకడకు ముందు ఒక ఆయన వచ్చి వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చాడండి. అర్థమవుతుంది మీకు? సాయంకాలం వెలుగు కోసం మాట్లాడాడు, ప్రైజ్ ది లార్డ్. ఉదయ నక్షత్రం కోసం మాట్లాడాడు, దేవునికి మహిమ కలుగాక. వెలుగుని ప్రచురించేవాడు అక్కడ ఉన్నాడు అనే వర్తమానం పేరుతో వాక్యం ఉందండి. ఒక మెసేజ్ ఉంది, వెలుగును ప్రకటించేవాడు అక్కడ ఉన్నాడు అని. అంటే మొదటి రాకడలో వెలుగును ప్రకటించాడు. నిజమైన వెలుగు ఉండేను. ఆ నిజమైన వెలుగు యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు అనే వెలుగును ముందుగా వచ్చి యోహాను ప్రకటించాడు. అలాగే రెండో రాకడకు ముందుగా ఏలి ఆత్మ కలిగిన విలియమ్ని వచ్చి వెలుగును ప్రకటించాడండి. అంటే మొదటి రాకడలో మనం ఏమైతే చూస్తున్నామో, అనగా యేసు ప్రభు యొక్క మొదటి రాకడకు ముందుగా వచ్చిన యోహాను జీవితంలో ఏమైతే చూస్తున్నామో, మరలా రెండో రాకడ ముందుగా వచ్చే అతని జీవితంలో కూడా అదే కనిపిస్తుందండి. మార్కు సువార్త, లూకా సువార్త, లూకా సువార్త. ప్రభు నన్ను మహిమకులుగాక. నాతో ఉన్నారనుకుంటున్నాను పేరు. చూడండి 1:17 చివరి వచనం చెబుతాను. అతడు పుట్టినందున అనే మాట చూడండి. అక్కడికి వెళ్ళిపోండి, మొత్తం చూడక్కల. 1:17 చివరి వచనం, చివరి పదం, చివరి వచనంలో 17 వచనంలో చివరి పదం. అంటే అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. అతడు పుట్టినందుకు సంతోషం ఏంటి? రంగం మీద ఒక ప్రవక్త లేడండి. మలాకి నుంచి మత్తీ వరకు 400 సంవత్సరాలు వింటున్నారా? ప్రవక్త లేడు రంగం మీద. అంటే కబురు లేదు, ఏ వర్తమానం లేదు, దేవుని నుంచి ఏ సూచనలు, ఏ కార్యాలు కనిపించట్లే. 400 సంవత్సరాల తర్వాత ఒక రంగం మీద వెలుగు కోసం సాక్ష్యం ఇస్తూ, రంకెలు వేస్తూ, ఇదిగో నా వెనక వస్తున్నాడు ఒక ఆయనని ఒక సూచన ప్రకటిస్తున్నాడు. చూడండి, ఆ మొదటి రాకల్లో ఎలా అయితే సంచలనంగా జరిగిందో, ఏ విధంగా అయితే కదిపాడో అలాగే రెండో రాకడ ముందుగా కూడా అలాగే కదిపిన ప్రపంచం తిరిగి వచ్చిన వర్తమానం ఉంది. ప్యారా ప్రభు నా మహిమ కలుగాక. ఆ రోజు యోహాను పుట్టినందుకు అనేకులు సంతోషించినట్టుగా ఈరోజు రెండో రాకడ ముందుగా ఒక ప్రవక్త పుట్టడం నాకు మనకి సంతోషకరము. ఎందుకు సంతోషకరము? మెస్సియా వస్తాడని తెలుసు, కానీ మెస్సియాని బయలుపరిచేవాడు లేకపోతే ఎలా తెలుస్తుంది? అలాగే రెండో రాకడలో పెండ్లి కుమారుడు వస్తున్నాడని చెప్పకపోతే, పెండ్లి కుమారుని పరిచయం చేయకపోతే ఎలా తెలుస్తుంది? ఆ ఎలియాజరు రెబెక్క అడుగుతుంది, అయ్యా ఆ పొలంలో ఉన్న ధ్యానిస్తున్న వ్యక్తి ఎవరు అంటే ఆమెకు తెలియదు. అప్పుడు ఎలియాజరు అన్నాడు, అతడే నీ యజమానుడు. అప్పుడు ముసుగు వేసుకొని గౌరవించింది ఆమె. అంటే ఆమెకు బయలుపరిచిన వాడు ఇదిగో పెండ్లి కుమారుడు చుచ్చున్నాడని ఒక కేక వినబడినట్లుగా అర్థమవుతుంది. మీకు అందరి పేరా? ఎవరో ఒకరు అక్కడ శబ్దం చేస్తూ ఉన్నారండి. ఇక్కడ అరణ్యములో ఒక శబ్దం చేస్తున్నాడు. అరణ్యం అంటే తెలుసా? లోకములో ఒక శబ్దం అండి. ఆ రోజు అరణ్యంలో చేశాడు, ఈరోజు ప్రపంచమంతా ఒక శబ్దం వెళ్ళింది. అది 7వ దూత శబ్దమైనది. ప్రభు నామమున మహిమ కలుగాక. యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడలో యోహాను పుట్టినందుకు జనులు ఎందుకు సంతోషించాల్సండి? ప్రైజ్ ది లార్డ్. పాప పరిహారం కొరకు ఒక గొర్రెపిల్ల పడిపోతుంది, గొర్రెపిల్ల బలైపోతుందండి. ఆ ప్రపంచం పుట్టిన కాంచి ఆ బలి కోసం వారు ఎదురు చూస్తున్నారు. అది యేసుక్రీస్తు యొక్క సొంత బలి ఉన్నది. పేర దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రవక్తలందరూ ప్రవచించిన వాడు భూమి మీదకి రాబోతున్నాడని ఎదురు చూశారు. కాబట్టి ఆయన బలిపరిచేవాడు ఒకడు ఉన్నాడు, నిజమైన వెలుగుగా ఉన్నాడు. నిజమైన వెలుగుగా యేసుప్రభు ఉన్నప్పుడు ఆయన వెలుగు ఉండి వెనకొచ్చే వెలుగు కోసము ఇది ఒక చిన్న వెలుగుగా ప్రకటించిందండి. అందుకే అతను పుట్టినందుకు అనేకులు
సంతోషించారు. అప్పుడు ధర్మశాస్త్రం ప్రజలను కృపయు సత్యమైన యేసు వైపు తిప్పడానికి అతను పుట్టి ఉన్నాడు. ఇదిగో మెస్సియా, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, నేను ఎవరికో సాక్ష్యం ఇస్తున్నాను, అతడు ఇతడని శాస్త్రులు పరిచయ సద్దుకిలు ఎరగని ఒక సత్యాన్ని అతడు మాత్రమే చెప్పగలిగాడండి. వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం గ్రంథాలు చుట్టలు ఉన్నాయి, గ్రంథాలు చుట్టబడి ఉన్నాయి, కానీ అక్షరం ఉంది, కానీ దాని యొక్క భావం అర్థము ఆ రోజు ప్రవక్త అయిన ఏలి ఆత్మలని యోహాను దగ్గరే వర్తమానం ఉందండి. కాబట్టి యోహాను ఒక్కడే ఆ తరములో ఎంతోమంది యాజకులు, ఎంతోమంది అక్కడ ప్రవక్తలు, ఎంతోమంది యాజకులు, ఎంతోమంది హెరోదులు, ఎంతోమంది గొప్పవారు పెద్దవాళ్ళు అక్కడ ఉన్న సంఘ సభ్యులు ఉన్నప్పటికీ, బోధకులు ఉన్నప్పటికీ, పండితులు ఉన్నప్పటికీ ప్రేరా అక్కడ వారందరికీ మరిగిన ఒక సత్యం ఉంటుంది అక్కడ బాప్తిమిచ్చే యోహాను దగ్గర. అందుకే యోహాను అతను బయలుపరచున్నాడు అండి. ప్రభునాను మహిమ కలుగును గాక. క్రీస్తు యొక్క మొదటి రాకడ గురించి ప్రకటించడానికి బాప్తిమిచ్చే యోహాను దేవుడు పంపిను అన్నాడు ప్రవక్త పేర. కాబట్టి యేసుక్రీస్తుని బయలుపరచడానికి మొదటి రాకడలో వచ్చాడండి. ఎవరు? మొదటి రాకడ ముందుగా యోహాను వచ్చాడు. దాన్ని మనం అన్నాం యోహాను రాకడా అంటున్నాం. యోహానుకు రాకడ ఎందుకు అవసరమైంది అక్కడంటే ధర్మశాస్త్రం ఉన్న ఆ బోధకులకి క్రీస్తుని అతను బయలుపరచాలి. ఒకటి, యెహోవాకు రాజమార్గము సిద్ధపరచాలి. రెండు, రాయబడిన వాక్యం ఇతని జీవితం నెరవేర్చబడాలి. దేవునికి స్తోత్రం కలిగాక. ఇదిగో వెనక్కి వచ్చినవాడు ఆయనే అని చెప్పాలి. అంటే క్రీస్తుని ప్రత్యక్షపరచాలి. ఇంకా చెప్పాలంటే ఆయన్ని ఇతడు నిలబడి నేను ఎవరి కోసం చెప్తున్నానో, అసలు ఎందుకు వచ్చానో, నా డ్యూటీ ఏంటంటే మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను అని యేసుక్రీస్తుని పరిచయం చేయడానికి వచ్చాడు ఆయన. యేసుక్రీస్తుని పరిచయం చేయడం మాత్రమే కాదు, గమనించండి, ఆరో ధర్మశాస్త్రం మగ్గిపోతున్న వారిని కృపయు సత్యమైన యేసు వైపు తిప్పైపోయానండి. అతడు దూతగా ఉంటాడని, అతడు ఏలి ఆత్మగా ఉంటాడని, అతడు మొదటి రాకడ ముందు వస్తాడని, అతడు పుట్టుకతోనే పరిశుద్ధుడిగా ఉంటాడని, హల్లెలూయా, అతడు ప్రజలను, ఆయుత్తపడిన ప్రజలను మరియు నీతిమంతుల ప్రజలను తమ ప్రభువైన యేసుక్రీస్తు వైపు దేవుని వైపు తిప్పుతాడని, అక్కడ ఉన్నటువంటి తండ్రుల హృదయాల్ని పిల్లల వైపు తిప్పుతాడని ఈ వాగ్దానాలన్నీ కూడా ఆ ఒక వ్యక్తిలో నెరవేర్చబడ్డాయండి. ప్రభునామ మహిమ కలుగును గాక, స్తుతి కలుగును గాక. కాబట్టి బాప్తిమిచ్చే యోహాను లేకపోతే అక్కడ మెస్సీ అని చెప్పే నాదుడు లేడండి. మెస్సీ అని బలిపరిచేవాడు లేడు. ఎందుకంటే వాళ్ళందరూ ప్రవక్తలు కాదు. అక్కడ రంగం మీద ఒక్క ప్రవక్త ఉన్నాడు. ఆ రోజు ఒక్క ప్రవక్త ఎలాగ ఉన్నాడో వారందరి ఇశ్రాయేలు అందరికీ ఒక ప్రవక్త ఎలాగ ఉన్నాడు క్రీస్తుని బయలుపరచడానికి. ఈరోజు పెండ్లి కుమారుని బయలుపరచడానికి ప్రపంచమ క్రైస్తవుని అందరికీ కూడా ఒకే ఒక్క ప్రవక్త ఉన్నాడండి. ప్రభునామ మహిమ కలుగును గాక. కాబట్టి ఈ మొదటి రాకడ మనం చూస్తున్నాం. ఈ మొదటి రాకడకు ముందు యోహాను వచ్చి ఆయన బయలుపరిచి ఆ రంగం మించి యోహాను వెళ్ళిపోయాడండి. ఆ తర్వాత క్రీస్తు వచ్చి ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు మాత్రమే ఉన్నాడండి ఆయన. ఈ 3.5 సంవత్సరాల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ కార్యాలన్నీ వారి శిష్యుల దగ్గరని చూసి వివరించడం జరిగిందండి. ఇంకా చెప్పాలంటే ఆయన చేసిన అద్భుతాలకి భూలోకమే పట్టదని కూడా రాశారండి. కాబట్టి ఆయన స్వస్థపరిచాడు, ప్రవచించాడు, హృదయ రహస్యాలు తెలుసుకున్నాడు, రోగులను బాగు చేశాడు, పాపాలు క్షమించాడు, కనికరించాడు, మరియు దగ్గరికి వచ్చాడు, జాలిపడ్డాడు, చాలా పట్ల కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. మరి అదే సమయంలో అద్భుతాలు, స్వస్థతలు కాకుండా ఆయన కోసం రాయబడిన లేఖనాలన్నీ కూడా ఒక్కొక్కటి ఇప్పడం ప్రారంభించాడు. అతడు తన వాక్యాన్ని పూర్తిగా బయలుపరుచుకున్నాడు. తన కోసం రాయబడిన లేఖనాలన్నీ కూడా యేసుక్రీస్తు దగ్గర పెట్టుకుని మొదటి రాకడలో ఇలాగ రాయబడింది అని ఎక్కడ పడితే అక్కడ చెప్తా ఉన్నాడు ఆయన. చూసారా, ఆయన మొదటి రాకడలో చూడండి, ఒక కన్యక జన్మిస్తాడు అని చెప్పబడింది, అది ఆయనలో నెరవేర్చబడింది. ఆయన మొదటి రాకడలో ఆయన ఒక గాడిద పెళ్ళికి వస్తాడు. ఆమేన్. సియోని కుమార్తెలారా అక్కడ మీరు చూస్తారు ప్రవచించారు, అప్పుడు అది నెరవేర్చబడింది. ప్రభు నా మహిమ కలుగుగాక. మొదటి రాకడలో ఆయన కోసం ఏమైతే రాయబడినాయో దావీదు అంటాడు, నా దేవ నన్నెలా చేయి విడిచితివి అన్నప్పుడు అది మొదటి రాకడకు సంబంధించిన ప్రవచనమై ఉన్నది. గ్లోరీ టు గాడ్. ఆయన వస్త్రంగా సీట్లు వేసుకున్నప్పుడు అది మొదటి రాకడలో ఆయన పట్ల జరిగే కార్యమై ఉన్నది. మరి 30 నాణెములకు ఆయన యెహోవా అమ్మబడతాడని వాక్యము క్రీస్తులు నెరవేర్చబడుతూ ఉంది. అంటే మొదటి రాకడలో టోటల్గా ఆయన కోసం రాయబడిన ప్రవచనాలు అన్నీ ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నాయి. పేర ఆయన గాడిద పిల్లకి వస్తున్నప్పుడు గట్టిగా కేకలు వేస్తుంటే, ఓసన్నా అని కేకలు వేస్తుంటే వారు అభ్యంతరపడ్డారు.
అప్పుడు అన్నయ్యన ఏమంటే మీరు మీ చదవలేదా? చంటి పిల్లకయు స్తుతులపైన అక్క దుర్గమును స్థాపించితిని అని మీరు చదవలేదా? అంటే చంటి పిల్లలు అరుస్తారని, వీళ్ళు ఓస్తానే పిలుస్తారని మీరు చదవలేదా అని లేఖనాన్ని జ్ఞాపం చేశాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఆయన పట్టుకున్నప్పుడు అందరూ కూడా కత్తితో వచ్చి నరికినప్పుడు, సిమోను పేతురు నరికినప్పుడు ఆ కార్యవంతున్న సమయంలో ఒక మాట పలికాడు ఆయన, నేను వేడుకుంటే దూతలు వస్తాయి కానీ వేడుకోను, అలా వేడుకుంటే లేఖనం ఎలా నెరవేర్చబడును అంటే ఆయన రావాలి, పట్టబడాలి, గొర్రె పిల్ల వల్లే ఈడవబడాలి. ఆ మొదటి రోజు ఆది కాండములో ఏ విధంగా అయితే ఎవరితోనూ ఏబేలు వెళ్ళి ఒక గొర్రె పిల్ల పట్టి లాక్కుని తీసుకొచ్చి బలిచ్చాడో, అలాంటిది ఈయన పట్టి లాక్కుని తీసుకెళ్ళి తీసుకెళ్తూ ఒక గొర్రె పిల్లను వధించినట్లుగా ఆయన వధించబడవలసిందని యెషయా చెప్పినట్లుగా లేఖనం నెరవేర్చబడాలి. అంటే యేసుప్రభు మొదటి రాకడలో ఇక్కడ ఏం చేశాడు ఆయన? ఒకటి, లేఖనాల ప్రకారంగా వెళ్తున్నాడు. రెండు, ఆయన తాను ఏమైనాడో బయలుపరుచుకుంటున్నాడు. స్వస్థత, అద్భుతాలు, కార్యాలు చేస్తూ భూత వర్తమాన భవిష్యత్తు సంబంధించిన విషయాలన్నీ కూడా ఆయన ఆ 3 సంవత్సరంలోనే బోధించేశాడండి. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారు ప్రియరా? ఇంకొక విషయం ఏంటంటే ఆయన ముందెరిగిన ప్రజలను ఏర్పరచుకోవడానికి కూడా ఆ పనిలో ఉన్నాడు. తాను ముందెరిగిన ప్రజలను, హల్లెలూయా, మనం చదివే మత్తయి సువార్తలో తన ప్రజల పాపమును ఆయనే భరించును రాయబడిందండి. మత్తయి 1:21 చూసాం, మనం చదివాం ఆల్రెడీ. ఏమన్నాడండి 21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే, ఇక్కడ ఆయన వాక్యాలు నెరవేర్చబడుతున్నాయని చెప్పుకుంటున్నాడు, జరుగుతున్నాయి. తాను ఏ పని నిమిత్తం వచ్చాడో ఆ పని జరుగుతుంది. రెండోది, అద్భుతాలు, స్వస్థతలు, ప్రవచనాలు జరుగుతున్నాయి. క్షమాపణ, ప్రేమ కార్యాలు జరుగుతున్నాయి. ఆయన ప్రేమతో ఒక రాజ్యాన్ని కడతం ప్రారంభించాడు. ఆయన కత్తితో డాలుతో యుద్ధం చేయలేదు, పాత నిబంధన వల్లే ఆయన ప్రేమ మాటలతో యుద్ధం చేశాడు. అక్కడ మొదటి రాకడలో ఆయన ఒక రాజుగా పెళ్లి కుమారుడిగా రాలేదండి. ఆయన పెళ్లి కుమార్తె కొరకు ఎన్నుకుంటూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి నా ప్రియమైన సోదరులారా, ఆయన తన ప్రజలను వారి పాపల నుండి ఆయనే రక్షించును అని ఆ వాక్య ప్రకారంగా పాపుల కొరకు ఆయన భూమి మీదకి వచ్చాడు. నశించిన రక్షణకు వచ్చి ఉన్నాడు. ఈ మొదటి రాకడలో ఆయన వచ్చటంలో వాక్యము, మర్మములు, అద్భుతాలు, స్వస్థతలు కాకుండా ఇంకొక విషయం ఏంటంటే పాత నిబంధన యెహోవా ఆయనేనని తాను బయలుపరుచుకునే కార్యమండి. ఇవన్నిటికీ ప్రాముఖ్యంగా ఒక విషయం ఏంటంటే ఏదైనా తోటలో జరిగిన అపరాధానికి రుసుము చెల్లించడానికి, చెప్పాలంటే పాపానికి పరిహారము ఇక్కడ రక్తబలి చేయడానికి వచ్చి ఉన్నాడు. ఆయన యొక్క మొదటి రాకలో ఆ యొక్క రక్తబలి అనగా వధించబడకపోతే పాత పరిశుద్ధులకు కూడా విమోచన లేదు, పాప క్షమాపణ లేదు. మరి రాబోయే ప్రజలకు కూడా పాప క్షమాపణ లేదు. ఎందుకంటే రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలుగుదు అని బైబిల్ చెప్తుందండి. కాబట్టి పాత నిబంధనలో గొర్రెలు ఇవి వధించారు ప్రియారా. కానీ కొత్త నిబంధనలో గొర్రెలు కాదు, కానీ చేసిన మానవుడికి బదులుగా మానవుడే మరణించవలసింది. కాబట్టి ఆ గొప్ప యెహోవా ఈ లోకానికి మానవుడికి వచ్చాడటండి. మొదటి రాకడలో చెప్పాలంటే పాత నిబంధన యెహోవాయే కొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా వచ్చి ఉన్నాడు. ఒక విషయాన్ని మీకు చదవగలుగుతున్నాను. మానవులకు చూడండి, దేవుడట మానవులకు 3 విధములుగా ప్రత్యేకపరచుకున్నాడట అండి. ఒకటి చూడండి, ఒకే దేవుని యొక్క 3 కాలములట, అనగా దేవుడు తనను 3 విధములుగా మానవులకు ప్రత్యక్షపరచుకునేను. మొదటిది గాడ్ అబౌవ్ అస్, అనగా దేవుడు మనకు పైగా ఉన్న దేవుడుగా ఉన్నాడు. రెండవది గాడ్ విత్ అస్, మనతో కూడా దేవుడు ఉండువాడు. ప్రైజ్ ది లార్డ్. మూడవది గాడ్ ఇన్ అస్, మనలో ఉన్న దేవుడు. మొదట ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ప్రజలు ఏమనుకున్నారంటే అతను భూమి మీద ఉన్నప్పుడు భూమి మీద ఉన్న ఈ దేవుడే పరలోకంలో ఉన్న సంగతి కూడా మర్చిపోయారట వాళ్ళు.
ఇంకా చెప్పాలంటే దేవుడు ఒకే సమయంలో, గమనించండి, దేవుడు ఒకే సమయంలో పరలోకములోను భూమి మీద ఉండుటకు సాధ్యమగుననే విషయమును వారు మర్చిపోయిరి. చెప్పాలంటే కుమారుడు భూమి మీద ఉన్నప్పుడు ఆయనే తండ్రిగా పరలోకంలో ఉన్నాడనే దానిని జ్ఞాన వేద పండితులు ఒప్పుకోలేకపోయిరి. అంటే ఇక్కడే కుమారుడుగా ఉన్న సమయంలో ఆయన యెహోవాగా ఉన్నాడు, అక్కడ ఇక్కడే ఇమ్మానుయేలు ఉన్న సమయంలో ఆయన పరలోకంలో తండ్రిగా ఉన్నాడు. ప్రియారా, దీన్ని ఒప్పుకోలేపారంట అండి. ఏ విధంగా ఒకే దేవుడు యెహోవా తనను పాత నిబంధనలో తండ్రిగాను, సువార్త సమయంలో కుమారుడిగాను, అపోస్తల విషయంలో పరిశుద్ధాత్మగాను బయలుపడిన సంగతి, ప్రత్యక్షత అనేది సంఘానికి ఆ రోజు లేదంటండి. అర్థమైందా మీకు? పాత నిబంధన యెహోవాయే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు మొదటి రాకడలో వచ్చింది ఎవరు తెలుసా అండి? పాత నిబంధన యెహోవా దేవుడు శరీరంలోకి వచ్చిన సంగతి ఆ రోజుల్లో చాలామందికి ఆ ప్రత్యక్షత లేదండి. అన్నాడు ఆయన, ఒకే దేవుడు యెహోవా తనను తాను పాత నిబంధనలో తండ్రిగా, సువార్త సమయంలో కుమారుడిగా, అంటే 3 సంవత్సరాల టైంలో, ఈ 3 సంవత్సరాల మునుపు ఆయన తండ్రిగా ఉన్నాడు, ఆకాశమందు ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ అబౌవ్ అస్, పైనున్నవాడిగా ఉన్నాడు. ఈ 3 సంవత్సరం ఉన్నప్పుడు గాడ్ విత్ అస్, మనతో దేవుడు ఉన్నాడు. ఆ వాక్యం చెప్తుంది, ఆది వాక్యము దేవుడేను, వాక్యమే శరీరాధారే మన మధ్య నివసించెను. అంటే ఏంటి అక్కడ? గాడ్ విత్ అస్, దేవుడు మన మధ్యలోను మనతో ఉన్నాడండి. పైనున్న దేవుడు కిందకి కుమారుడికి వచ్చినప్పుడు గాడ్ విత్ అస్, ఆయన మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. మన మధ్యలో ఉన్నప్పుడు ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్తే మానవ రూపంలో ఉన్న సంగతి మిగతా సృష్టి మీద ప్రజలు గుర్తించలేకపోయారండి. చూడండి, యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త నేను దైవత్వం కోసం కొన్ని మాటలు చెప్పి యేసు ప్రభువుక మొదటి రాకడ కోసం పూర్తి చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. దేవుడు మనకు సహాయం చేయనుగాక. యోహాను సువార్త మీరు చూస్తే మొదటి అధ్యాయంలో మీరు గమనించండి, 10వ వచనం గమనించండి. ఇక్కడ 10వ వచనం, ఆయన లోకములో ఉండేను. లోకంలో ఉన్నది ఎవరు? ఆ వాక్యము. లోకంలో అసలు ఎవరున్నారో తెలుసా అండి? ఈ కాల ప్రవక్త అంటున్నాడు, ఆ లోగోస్, ఆ గొప్ప సృష్టికర్త క్రిందకి దిగి వచ్చాను. లోగోస్, గ్లోరీ టు గాడ్. ఆ లోగోస్ అనేది ఆ గొప్ప సృష్టికర్త క్రిందకి దిగి వచ్చాను. మానవ రూపములో దేవుడు క్రిందకి దిగి వచ్చి ఉన్నాడు. గ్లోరీ టు గాడ్. దేవుడు తనంతట తాను మార్చుకొని మానవ రూపములో చేయబడి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి పతనమైన వాడిని విమోచించాను. మొదటి రాకడలో పతనమైన వాడిని విమోచించడానికి ఆ గొప్ప యెహోవాయే, ఆ లోగోసే మానవ రూపం ధరించిందండి. ఇది తెలుసుకోవాలి సంఘాలన్నీ కూడా. పేర ఆయనకి మానేసి ఏం చేస్తారంటే ఆయన రెండో వ్యక్తి అంటున్నారు ప్రజలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, ఈ మాట చూడండి, ప్రభునామ మహిమ కలుగాక. దేవుడు మనతో పైన ఉన్నాడండి. ఆ పైన ఉన్న దేవుడు పాత్ర యెహోవా దేవుడిగా ఉన్నాడు. భూమి మీద ఉన్నప్పుడు, కుమారుడిగా ఉన్నప్పుడు, ఆ సువార్త సమయంలో, ఆ 3 సంవత్సరం సమయంలో ఆయన కుమారుడిగా ఉన్నట్టు కార్యం చూస్తున్నాం. అంటే అప్పుడు ఆయన మనతో కూడా ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. అంటే దేవుడైన యెహోవా మానవ రూపంలో మనుషుల మధ్య ఉన్నాడు. దీనికి మన ప్రవక్త వర్తమానం చెప్పాడు, బలవంతుని దేవుడు మన ముందు ప్రత్యక్షపరచబడును. ఇంటికి మంచి చదవండి, మీకు అర్థమవుతుంది. ఆ బలవంతుని దేవుడు అట్టండి సింహాసనం నుంచి లేచి ఆ రాజట కిరీటం పక్కన పెట్టి, రాజవస్త్రం పక్కన పెట్టి ఒక పక్కకు వెళ్ళి సామాన్యమైన వస్త్రాలు వేసుకొని సామాన్యుల మధ్యకు వచ్చి ఆ తోటలో, ఆ యోధా తోటలో, ద్రాక్ష తోటలో, చెప్పొచ్చు కదా, యూదుల మధ్య ఆయన పనిచేస్తూ ఉన్నాడండి. పనిచేస్తూ ఇదంతా నాదంటున్నాడండి. నేనే దీనికి వారసుని అంటున్నాడు. ఇది ఇదివరకే నా తండ్రిని అంటున్నాడు. ఈ కార్యాలన్నీ నావంటున్నాడు. నేను పైనుంచి వచ్చినవాడు అంటున్నాడు. మీరు కింద వారు అంటున్నాడు. పక్కవాడు పనిచేస్తూ నిన్న మాతో పనికొచ్చావు, ఈరోజు మాతో పనికొచ్చావు అని అంటున్నారు. అంత సామాన్యుడిగా జీవించాడు. సామాన్యుడిగా అంటే చిత్రి పట్టాడు, తండ్రితో పని చేస్తున్నాడు సామాన్యుడిగా. మొదటి రాకులు అంటే ఆయన ఒక రాజుగా గుర్రం మీద రాలేదంటే అండి. అర్థమైందా?
సామాన్యుడిగా గాడిద మీద వచ్చాడండి. అందుకే ఆ మొదటి రాకడ ప్రజలకి కన్ఫ్యూషన్ అనమాట. అర్థం కాలేదు అసలు ఈయనెవరు? ఒక ప్రవక్త అనుకున్నారు. ఈయనెవరు? ఆ ప్రవక్తలో అనుకున్నారు. ఈయనెవరు? ఒక మరియమ్మకి పుట్టిన సాధారణమైన యోసేపు కుమారుడు అనుకున్నారు. ఇతనెవరు? అరే వడ్లవని కుమారుడు అనుకున్నారు. ఇతనెవరు? అక్రమంగా పెళ్లి కాకుండా పుట్టాడు. ఇతనెవరు? అలా ప్రజల మధ్య క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. యెషయా చెప్పాడు, అనేకులు ఆ రాయి తగిలి పడిపోదురు, అది సీయోనులో స్థాపించిన రాయి. ఆ రాయి కొందరికి అడ్డుగాను కొందరికి దాటు రాయిగాను ఉంటుందని చెప్పబడింది. గొప్ప సిమియోను ఏం చెప్పాడంటే, ఆ పిల్లవాడిని ఎత్తుకొని, ఇదిగో ఈయన అనేకులకు వివాదాస్పదమైన అంశంగా మారతాడని చెప్పాడు. కాంట్రవర్సల్గా మారిపోతాడు. ఈయన గురించి చాలామందికి కన్ఫ్యూషన్ ఉంటుంది. మొదటి రాకల్లోనే యేసుప్రభు గురించి ఆ రోజు ప్రజలకి కన్ఫ్యూషన్ మామూలు గందరగోళంగా ఉందన్నమాట అండి. కానీ ఈ దినంతటినీ కాల ప్రవక్త కంప్లీట్గా చెప్పగలిగాడు. ప్రియారా, ఇప్పటి వరకు ప్రవక్త రాకముందు ఈ బోధలు, ఆ తత్వ బోధలు, కార్యాలు ఎలా వచ్చాడో దేవుడు అనే విషయం వరకు తెలియదండి. ప్రభు నా మహిమ కలుగాక. పైన ఉన్న దేవుడు గాడ్ అబవ్ us, తర్వాత కిందకు వచ్చినప్పుడు గాడ్ విత్ us, మనతో ఉన్నాడు. మూడోది, ఆయన చనిపోయి సమాచారం తర్వాత మనలో ఉన్నాడు, గాడ్ ఇన్ us. దేవునికి మహిమ కలుగాక. ముగ్గురు దేవుళ్ళు లేరు, అయితే ఒకే దేవుడు 3 కార్యాలయంలో ఉన్నాడు. ఒకే దేవుడు తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగాను ఉన్నాడు. 3 బిరుదులు కలిగి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆది సంఘము ఈ బయలుపాటు కలిగి ఉండేను. పట్టుకొని మళ్ళీ పేరా. ఆది సంఘం అంటే అపోస్తల సంఘము ఈ బయలుపాటు కలిగి ఉండను. ఏ బయలుపాటు? ఒక దేవుడే, ఆమేన్, తండ్రిగా ఉన్నాడు, కుమారుడిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఉన్నాడు అనేక బయలుపాటు ఆది సంఘము కలిగి ఉండెను. మరి సంఘము కలిగి ఉన్నదా? ఈ చివరి దినములలో అది మనకు మరలా అనుగ్రహించబడెను. మరలా తీసుకొచ్చిన వాడే ఈ కాల ప్రవక్త అండి. అంతకుముందు పెంతెకొస్తేయులు ఉన్నారు, ఏకత్వంలో ఉన్నారు, అనేక సంఘశాఖ ప్రజలు ఉన్నారు, బోధించగలిగారు. కానీ ఈ యేసుక్రీస్తు దైవత్వాన్ని క్లారిటీ ఇవ్వలేకపోయారండి. ఆయన దేవుడే కానీ రెండో దేవుడు. ఆయన దేవుడే కానీ ఎలా వచ్చాడో తెలియదు. ఈ 20వ శతాబ్దానికి ముందు 19వ శతాబ్దం వరకు కూడా గందరగోళం బోధలు ఏర్పడ్డాయండి. కన్ఫ్యూషన్ గాను. 20వ శతాబ్ద ప్రవక్త వచ్చిన తర్వాత 7 ముద్ర తెరవబడిన తర్వాత దైవత్వం పూర్తిగా బయలుపరచబడింది. మొదటి రాకల్లో వచ్చింది సామాన్యుడు కాదు, సామాన్యంగా ఉన్నవాడే కానీ బలవంతుడైన దేవుడు. ఆ రాజు కిరీటం తీసి ఎలా వచ్చాడో ఈ రాజు ఆ పరలోక మహిమ తుడిచిపెట్టి సామాన్యుడిగా భూమి మీదకి జన్మించాడండి. మన ప్రవక్తనాడు, ఆ గొప్ప యెహోవా చిన్న బాలుడిగా ఉండి పశువుల తొట్టులో ఉన్నాడట. గొప్ప భూమి ఆకాశన పటజల గొప్ప యెహోవా చిన్న తొట్టులో ఎలా సరిపడంటే అదే సామాన్యత. గాడ్ ఇన్ సింప్లిసిటీ. అక్కడే శాస్త్రులు తప్పిపోయారు, పండితులు తప్పిపోయారు, గొప్ప గొప్ప బోధకులు ఆ రోజుల్లో ఉన్న బోధకులట ఎన్ని రకాల బోధకులు కూడా తప్పిపోయారంట అండి. ఆ బోధకి ఎవరికి అందనంతగా ఈయన బోధ అక్కడ ఉందండి. అందుకే ఆయన బోధ అర్థం చేసుకోలేకపోయారండి. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, జాగ్రత్తగా వినండి. దేవుడు ఒకే సమయంలో పరలోకములోను భూమి మీద ఉండుటకు సాధ్యమగుననే విషయమును ఆ తరం వారు మర్చిపోయారు అంటున్నాడు. కుమారుడు భూమి మీద ఉన్నప్పుడు ఆ కుమారుడే ఆయనే తండ్రిగా పరలోకంలో ఉన్నాడనే సంగతిని ఈ పండితులు ఒప్పుకోలేకపోయిరి. మరి ఈ పండితులు ఒప్పుకుంటారా? ఈ జ్ఞానులు ఒప్పుకుంటారా? మీరు పండితులేండి, మీరు జ్ఞానులే, కాదంటలేదు పేరా. కానీ ఆ జ్ఞానులు నక్షత్రం గుండా వెళ్ళి యేసుని కనుగొన్నారు. ఈ జ్ఞానులు, ఈ గొప్ప పండితులు ఈ నక్షత్రం కింద ఉంటేనే రెండో రాకల్లో యేసుక్రీస్తుకు చేరుకుంటామండి. కానీ చాలామంది తప్పిపోతున్నారు అనే విషయం తెలుస్తుంది ఇక్కడ అండి. ప్రభు నాన్న మహిమ కలుగుగాక, స్తుతి కలుగుగాక. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఈ విషయం మీరు గమనించాలి. అందుకే ఆయన ప్రార్థించేటప్పుడు తండ్రి తండ్రి అన్నప్పుడు కన్ఫ్యూషన్, ఆయనకి నా తండ్రి అన్నప్పుడు కన్ఫ్యూషను. ఆయన యొక్క మానవ స్వభావం చూచుట కోల్పోవద్దు. ఆ మాంస సంబంధమైన శరీరములో దేవుని కుమారుడని పిలువబడ్డాడు.
మాంస సంబంధమైన శరీరములు మొదటి రాకడలో వచ్చినది మాంసం సంబంధమైన ఒక శరీరము. ఆ శరీరానికి యేసు అని పేరు పెట్టారు. ఈ శరీరంలోనే పాతని మంది యెహోవా దేవుడు నివాసము చేశాడని. ఇది మొదటి రాకడలో ఆయన గురించిన ప్రత్యక్షత. ప్రభు నామమున మహిమ కలుగుగాక. చాలామందికి యేసు ప్రభు ఎందుకు వచ్చాడో కూడా తెలియదండి. మొదటి రాకడలో ఎందుకు వచ్చాడో కూడా తెలియదు. ఊరికే పాపాల కోసం బలి అయిపోయాడు. నో 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 పాపాలను బలి చేయడానికి మాత్రమే రాలేదండి ఆయన. పాపము కొరకు ఒక దూతను పంపగలడు, కానీ అక్కడ దూతకు సంబంధం లేదు. పాపము కొరకు కొన్ని గొర్రెలు వధించగలడు, అయినా గొర్రెలు కూడా తాత్కాలమే కప్పే పాపాన్ని. శాశ్వతం తీసేయాలంటే దేవుడు ఏకైక మార్గము ఆయన్నే ఈ భూమి మీదకి రావలస్తున్నది. ఇంకంటాడైనా యేసు తనకు తానే ప్రార్థించుకోలేదట. చాలామంది అంటారు యేసు ప్రభు తనకు తానే ప్రార్థించుకోలేదు. నో 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 యేసు ప్రభు తనకు తానే ప్రార్థించుకోలేదు. ఆయన గనుక సామాన్యమైన మానవునిగా ఉన్న ఎడల ఆ విధముగానే జరిగి ఉండును. అంటే ఆయన సామాన్య మానవుడు కాడు. అయితే యేసు సామాన్యమైన ఒక వ్యక్తి కాదు. ఆయన ముమ్మడిగా ఉండు దేవుని మనుష్యునిగా ఉండెను. ఉమ్మడిగంటే సగం దేవునిగాను సగం మనుషునిగాను ఉండెను. ఆయనకు రెండు స్వభావాలు ఉండెను. ఆ రెండు స్వభావములో భాగము విభజించబడెను. అందుకే మానవ స్వభావంతో ప్రార్థన చేశాడు. దైవ స్వభావంతో మొదటి రాకడలో ఆయన ఏం చేశాడు? లాజరు బయటికి రా అన్నాడండి. లాజరు సమాధి దగ్గర మానవ స్వభావంతో ఏడ్చిన మొదటి రాకడలో ఉన్నటువంటి ఆయన చూడండి. ఆ 3 సంవత్సరంలోనే అద్భుత స్వస్థతలు కాకుండా దైవత్వం ఎలా బయలుపరచబడిందో గమనించడం కష్టమైంది పేర. కానీ దాన్ని ఈ తరంలో పూర్తిగా బయలుపరిచాడు ప్రవక్త. ఆయన మానవ స్వభావంతో అమరములు నిద్రపోతున్నాడటండి. అదే దైవ స్వభావంతో అదే సమయం లేచి తుఫానా సముద్రమా నిమ్మలవన్నాడండి. అది మిక్కిలి నిమ్మలమైపోయింది. ఈ రెండిటిని ప్రజలు అర్థం చేసుకోలేకపోయారండి. అర్థమైంది మీకు? అయితే ప్రవక్త అన్నాడు ఆయన సామాన్యుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. యేసు సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన ఉమ్మడిగా ఉండు ఒక పక్క దేవునిగాను ఇంకో పక్క మనుషుడిగా ఉండెను. ఆయన రెండు స్వభావములకు కలిగి ఉండెను. అవి రెండు భాగములు విభజించబడెను. యేసు విషయములో ఆయన మానవ స్వభావంతో ఆయన యొక్క దైవ స్వభావం యొద్ద ప్రార్థించెను. అసలు ఎందుకు ప్రార్థన చేశాడో తెలియదు చాలామందికి. ఈ ప్రార్థన చేయని చూసి జనం అనుకున్నారు ఈయనకంటే గొప్పడు ఒక ఉన్నాడు కాబట్టి ఈయన రెండో దేవుడు, చిన్న దేవుడు, గొప్పడికి ఒక ప్రార్థన చేస్తున్నాడు కదా ఆయన గొప్ప దేవుడు అనుకున్నారు జనాలు. ఇప్పటికీ ప్రపంచ సంఘాలని కూడా అదే నమ్ముతున్నాయండి. ఈయనే ప్రార్థన చేసిన కొడుకంటే అర్థం ఏంటంటే ఈయనకంటే బలవంతుడు ఎవరో అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన ముందు దేవుడు, పెద్ద దేవుడు, ఈయన రెండో దేవుడు, చిన్న దేవుడు కాబట్టి పెద్ద దేవుడు బతిమలుకుంటున్నాడు అని ప్రజలు ఊహించుకున్నారండి. కానీ మన ప్రవక్త ఏమిటి తెలుసా? ఆయన సామాన్యుడు కాడు. ఆయనలో రెండు స్వభావాలు ఉన్నాయి. ఆయన మానవ స్వభావంతో ఆయన యొక్క దైవిక స్వభావంతో ప్రార్థన చేశాడట. ప్రార్థన చేశాడు, కన్నీరు కాచాడు, ఆకలిగా ఉన్నాడు, విన్నారా, నిద్రపోతున్నాడు, ఆతృతపడ్డాడు. హల్లెలూయా. అదే సమయంలో ఆకలిగా ఉన్న సమయంలో దైవ స్వభావంతో దాన్ని గద్దించాడు, సముద్రం గద్దించాడు. కన్నీరు కాచిన మానవ స్వభావంతో నిలబడి లాజరు బయటికి రా అన్నాడు. దైవ స్వభావం. ఈ రెండు స్వభావాలు ఆయనలో మొదటి రాకడలో ఉన్న సంగతి చాలామందికి తెలియదండి. ప్రభు నామమున మహిమ కలుగుగాక. దీనికి స్తుతి కలుగుగాక. ఇదంతా గొడవ ఎందుకు వచ్చిందండి? మీరు ముగ్గురైతే ముగ్గురు నమ్మండి, మేము అక్కడ నమ్ముతాం, మీకు మా గొడవ ఎందుకని వెళ్ళిపోండి అంతే. ఈ రకం కొంతమంది రాజుపడిపోయి విషయం చెప్పకుండా వీళ్ళు ఏం చేస్తారంటే మీది మీదే మాది మాదే. కొంతమంది ఉంటారు ఏడుగా గొడిగేస్తారండి, ఏడుగా గొడిగేస్తారన్నమాట. ఇక్కడ ఒక గొడిగేసుకుంటారు, ఇది అయిపోయిన తర్వాత అక్కడ గొడిగెత్తారన్నమాట అండి. ఇలాంటి జీవించలో చాలామంది నారదుడు అనమాట. నారదు తెలుసా? నారదుడు ఇక్కడికి ఒక మాట వెళ్ళి అక్కడ ఒక మాట వెళ్ళి ఇక్కడ మాట వెళ్ళి దానికి ఏమంటే ఏ అంటకి గొడుగు అనమాట అండి. అంటే జనాలు ఎలా ఉంటారంటే మనకి ఎందుకు వచ్చింది, ఇక్కడ అందరితో మంచుకుందాం, అక్కడ మంచుకుందాం, ఇక్కడ మంచుకుందాం, ఇక్కడ మంచుకుందాం. అసలు నువ్వు మంచుకుంటే చాలా మంచిదండి. నాటకాలు వేషాలు వేయక్కర్లేదు. రియల్గా నువ్వు ఎలాగున్నావో నీ స్వభావం ఎప్పటికీ మారదు. ఆ స్వభావం ఎన్ని నాటకాలు వేసినా ఆ స్వభావము ఏదో ఒక రోజున బట్టకై పెడితే బయటకు వచ్చినట్టు బయటకు వచ్చేస్తుందండి. ఎవరైనా అంతే ప్రియారా. అందుకే మనం నటించవసరం లేదండి. ప్రవక్త వాడు చెప్పాడు, ఈ తరంలో విశ్వాసులు నటించిన అవసరము లేదు. ప్రవక్త రాకముందు ఎన్నో నటనలు ఉన్నాయి రంగం మీద.
కానీ ఇప్పుడు అసలు నటించక్కర్లేదు. ప్రవక్త అన్నాడు, జీవించడం నేర్చుకోవాలంటండి. ప్రభు నా మహిమ కలుగుగాక, స్తుతి కలుగునుగాక. కాబట్టి మొదటి రాకడలో ఆ గొప్ప యెహోవా ఈ భూమి మీద ఉన్నాడండి. దైవత్వం విషయంలో ప్రజలు మర్చిపోయారండి. ప్రభు నా మహిమ కలుగుగాక, స్తుతి కలుగునుగాక. చెప్పొచ్చు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అక్కడ మనం గమనించిన కార్యం ఏంటంటే, మొదటి రాకడలో ఆయన యొక్క సూచన మనం చూస్తున్నామండి. మొదటి రాకడలో ఆయన చేసిన అద్భుతాలు స్వస్థలు కాకుండా ఆయన ఏమైనాడో బయలుపరచుకొని చూస్తున్నాము. అదే సమయంలో ఆయన 7 ముద్దల గురించి బోధించాడు. అదే సమయంలో మర్మలు బోధించాడు. అదే సమయంలో ఆయన వధువుకి తను బయలుపరుచుకున్నాడు. ఇవన్నీ ఈ 3 సంవత్సరంలోనే ఇవన్నీ జరిగిపోయాయి జీవితంలోనండి. అంతటికి పైగా ఆయన వధించబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. మొదటి రాకడ చాలా ప్రాముఖ్యమైన భాగమండి. మన ప్రవక్త వినండి పేరా, క్రీస్తు యొక్క మొదటి రాకడ కన్యక ద్వారా వచ్చాడట అండి. దీన్ని ఏమిటంటే, మొదటి రాకడ కన్య రాశిలో వచ్చాను అంటున్నాడు. రెండో రాకడ ఏమో సింహరాశిలో వచ్చాను అంటున్నాడు అండి. రెండో రాకడ అనేది మనం తర్వాత చెప్పుకోబోతున్నాం, మనం మొదటి రాకడ చెప్పుకుంటున్నాం. చూడండి, తన రాకడ గురించి ఆయన ముందుగానే లేఖనంలో చెప్పి ఉండాను. యోహాను దినముల నుండి ఆయన చెప్పుకుంటూ వచ్చాను. ఆది కాండం మొదలుకొని చెప్పుకుంటూ వచ్చాను. ఏంటి, యేసు ప్రభు మొదటి రాకడ ఆది కాండంలోనే చెప్పాడా? ఆ విషయం చాలామంది తెలియదండి. కానీ ఆది కాండంలోనే యేసు ప్రభు మొదటి రాకడ కోసం చెప్పబడిందంటండి. ప్రవక్త అన్నాడు, ఆది కాండం 3:15 చదువుతారు ఎవరన్నా? యేసు ప్రభు మొదటి రాకడ ఆది కాండములోనే 3:15 చెప్పాడండి. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదును, అది నిన్ను తలమే. అది అని ఇక్కడ కింద చూడండి, ఆయన వచ్చి సర్పం యొక్క తలను చితగ్గొడతాడని. అది ఎప్పుడు జరిగింది? మొదటి రాకడలో క్రీస్తులో జరిగింది. ఆది కాండంలోనే మొట్టమొదటి ప్రవచనం ఉందండి ఆయన కోసం. ఆయన ఎలా వస్తాడంటే స్త్రీ ద్వారా వస్తాడు. ఆమేన్, ఆమేన్. స్త్రీ సంతానం ద్వారా వస్తాడు. గ్లోరీ టు గాడ్. స్త్రీ అంటే ఇక్కడ పురుషునితో సంబంధం లేకుండా ఆయన స్త్రీ సంతానం ద్వారా వస్తాడు. ఇక్కడ విషయం గమనించాలి. ఏదైనా తోటలో ఏ స్త్రీ అయితే మోసపోయిందో, ఇప్పుడు మోసపోకుండా కలయిక లేకుండా ఒక సంతానం వచ్చుచున్నది. ఏదైనా తోటలో కలయికతో వచ్చింది సంతానం, కానీ ఇప్పుడు కలయిక లేకుండా మనందరం పుట్టలేదా? హలో, అర్థం కావట్లేదు మీకు? వాక్యముతో పుట్టినవారు, రక్త మాంసం సంబంధం లేకుండా, స్త్రీ పురుషు యొక్క కలయిక లేకుండా మన ఇక్కడ జన్మించలేదా? రక్తం వాక్యము ద్వారా జన్మించారు మనం. మొదట అవ్వ మోసగించబడింది. అవ్వ గర్భం ద్వారా ఒక సంతానం వచ్చింది. అది సంపర్కం ద్వారా, సెక్స్ ద్వారా వచ్చింది. కానీ క్రీస్తు ఆ సెక్స్ లేకుండానే, ఆమేన్, ఆ సంపర్కం లేకుండానే, ఆమేన్, 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 శరీర సంబంధ మాందత్వం లేకుండానే ఒక రంగు మీదకి రాగలిగాడండి ఆయన మొదటి రాకడ ఎంత అద్భుతంగా ఉంది చూడండి. మనం ఈ భూమి మీదకి వచ్చింది, మనం కూడా మొదటి రాకడే మనకు కూడా. కానీ సంపర్కం ద్వారా వచ్చాం, ఉద్రేకం ద్వారా వచ్చాం, తల్లిదండ్రుల కలయిక ద్వారా వచ్చాం. కానీ ఆయన మొదటి రాకడ తల్లిదండ్రుల కలయిక చదివాం. వారు ఏకం కాక మునిపే పరిశుద్ధాత్మ కప్పబడి పురుషుక అఖండం లేకుండా, స్త్రీ రక్తం లేకుండా, సంబంధం లేకుండా ఆయన బయటకు వచ్చాడండి. మీకు తెలుసా, సాధారణంగా గర్భంలో ఉన్నప్పుడు ఆమేన్ బిడ్డకి తల్లి పేగు ద్వారా ఆహారం అందబడుతుంది. ప్రైజ్ గాడ్. యేసు ప్రభు బొడ్డు లేదండి. నెవర్ 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 నెవర్. నేనంటే ప్రవక్త నడిపారా? ఆయన మొదటి రాకడలో యేసుక్రీస్తుకి బొడ్డు లేకుండా జన్మించాడండి. ఈయనకంటే ముందు ఆదాము కూడా బొడ్డు లేదండి. ఆదాము చేయబడ్డాడు, కనబడలేదండి. సాధారణంగా మనందరికీ ఒక తల్లి పేగు ఉంటుంది, తల్లిపై కనెక్ట్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. తల్లి నుంచి వచ్చే ఆ ఆహారము ఆ పేగు ద్వారా బిడ్డకు అందుతుందండి. కానీ యేసుక్రీస్తుకి మాత్రము తల్లి పేగు నుంచి ఎట్టి ఆహారము అవసరము లేదు. ఆయన సృజనాత్మక అయి ఉన్నాడు, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. కాబట్టి ఆయన ఆహారం తీసుకోవడానికి అవసరము లేదు. మీరు ఎక్కడైనా చూడండి, కొత్త నిబంధనలో యేసు ప్రభు ఎక్కడైనా అండి
ఎక్కడైనా ఏమండి ఆయన కంగారు పడినట్టు, తొందరపడినట్టు, ఆకలి బాధపడినట్లేదు. అక్కడ మానవ స్వభావంతో ఉన్నాడు, కానీ దైవ స్వభావం దగ్గర ఆ విధంగా మనకు కనిపించిందండి. ప్రభు నన్ను మహిమకలుగాక. కాబట్టి ఆయనకి ఆహారము పేగు నుంచి అందలేదండి. ఇంకా ప్రవక్త అన్నాడు, నాతో ఉంటారా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పుట్టిన బిడ్డలో ప్రవహించే రక్తము ఎల్లప్పుడూ తండ్రిదే కానీ తల్లిది మాత్రము కాదండోయ్. నా తండ్రి రక్తం నాలో ఉంది, మీ తండ్రి రక్తం మీలో ఉంది. నా పిల్లల రక్తం ఉంటుంది, మీ తండ్రి రక్తం మీలో ఉంటుంది. మరి యేసు రక్తం యోసేపు రక్తమా? అది యోసేపు రక్తం అయితే మొదటి రాకడలో అది శూన్యం, దానివల్ల ఉపయోగం లేదండి. అందుకే అంటాడైనా అసలు ఇక్కడట యేసు ప్రభు యొక్క జన్మ చూడండి ఎంత అద్భుతమో. తల్లి యొక్క రక్తముతో బిడ్డకి ఎటువంటి సంబంధం ఉండదు. సాధారణంగా తండ్రి రక్తం మాత్రమే తల్లి గర్భములోకి వెళ్ళి గర్భం ధరించబడుతుందండి. నేను అంటలే, ప్రవక్త అన్నాడు. చాలామంది అంటారు కదా తల్లి రక్తము తండ్రి రక్తం పంచుకుని పుట్టారని. ఇది పూర్తిగా అబద్ధం. నేనంటలే, ప్రవక్త చెప్తున్నాడండి. తల్లి రక్తం కలవదట అండి, తండ్రి రక్తమే కలుస్తుందట. 7వ క్లాస్ చదువుకున్నాడు చెప్తాను. ప్రపంచం నమ్ముతో నాకు తెలియదు, నేను నమ్ముతానండి. ప్రైజ్ ది లార్డ్. నేను నమ్మగలుగుతాను పేరా. ఈయన మెడికల్ పరంగా చెప్పగలిగాడు, వైద్యపరంగా చెప్పగలిగాడు, ఆకాశం మహాకాశం పైన ఏముందో చెప్పగలిగాడు. మనలో అందరూ చంద్రమండలి వెళ్ళిపోతున్నారు అనుకున్నారట, చంద్రమండలి వెళ్ళిపోతున్నారట అండి. ప్రవక్త అసలే చంద్రమండలి వెళ్ళాలంటే ఏమనుకున్నారు, 150 సంవత్సరాలు పడుతున్నాడండి. మరి సైన్స్ తల మించిపోయిన ప్రసంగాలు ఇవన్నీ. అక్కడికి వెళ్ళి రావాలంటే 150 300 సంవత్సరాలు పడుతుందంట. మనలో చంద్రమండలి స్థలం కొనుక్కున్నారు, చంద్రమండలం చెప్తారు. ప్రవక్త అన్నాడు వాళ్ళు చంద్రమండలం వెళ్ళాలనుకున్నారు, కానీ అది ఆ గ్రహం కాదన్నాడండి ఆయన. సైన్స్ని మించిపోయిన కార్యాలు. ప్రవక్త కాలంలో ఫ్లేన్ శాస్త్రం వచ్చాయి, తెలుసా మీకు? ఫ్లేన్ శాస్త్రం ఆకాశాలు ఎగిరే పల్లెలన్నమాట. దాని గురించి జనాలు రకరకాల చెప్పుకుంటారు. వార్తలు పుస్తకాలు సినిమాలు తీసేది దాని మీద ఇంగ్లీష్ వాళ్ళు అందరూ బేవచ్చంగా. గ్రహాంత జీవులు అన్నమాట. ఏమని పిలిచారు? గ్రహాంత జీవులు అనే ఫిల్లాల మీద సినిమాలు స్టోరీ పుస్తకాలు పెచ్చగా రాసిపడే బుక్కులు బేబచ్చగా రాసిపడేశారండి. స్టోరీ గ్రంథ రాశారు. ఈయన వచ్చాడు సింపుల్గా అవి గ్రహాంత జీవులు కాదు, అవి దేవదూతలు అన్నాడండి. మహా గొప్ప జ్ఞానులు, పండితులు, సినిమాలు ఊహించిన కార్యాలన్నీ కూడా చిన్న మాటతో కొట్టేశాడండి ఈయన. మరి ఈయన పెంచాడు వాళ్ళు పెంచాడు నాకు అర్థం కావట్లేదు. ఈయనైతే పెంచాడు కాదుకుంటున్నాను, దైవ మనిషి అయి ఉన్నాడు. అవసరమైతే నోవహు కాలానికి వెళ్ళి ఆ కాలంలో రోజు చెట్టుని కరగదీసి గమ్ము తీసిన సంగతి ఎవరు తెలుసండి? ప్రవక్త చెప్పకపోతే. దేవునికి మహిమ కలుగాక. నోవహు కీలుతో పోసెను అంటదంతే, కానీ అదే కీలో ఎవరికీ తెలియలే. కానీ ప్రవక్తను దేవుడు వెనక్కు తీసుకెళ్ళాడండి, ముందుకు తీసుకెళ్ళి లాసంగి పట్లమా దిగిపోతావు అన్నాడండి. ఎవడు తెలుసు ఆ కార్యాలు, ఎవడు చెప్పగల కార్యాలు. అందుకే ఇప్పుడు మన ప్రవక్త రాకడ చాలా ప్రాముఖ్యమైనదండి. అతడు పుట్టినందుకు సంతోషించవలసిన కార్యమండి అది. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఈ ప్రవక్త అన్నాడు తల్లి యొక్క రక్తంతో బిడ్డకి ఎటువంటి సంబంధం ఉండదు. తల్లి రక్తం బిడ్డలో మచ్చుకైనా కలవదు. మీరు ఏకీపించమైనా నేను మాత్రం ఇది ఏకీపిస్తాను. మీరు వెళ్ళి డాక్టర్ గారిని రెవరెండ్ పిలిచి LLD డిగ్రీలు MMMDలు చదువుకునేంత పొడుగున్న దగ్గరికి వెళ్ళి అయ్యా తల్లి రక్తం కలుస్తుంది అడగండి డాక్టర్ని. అమ్మా తల్లి రక్తం పడతావు అమ్మా అని చెప్తాడండి. ఎంత పొడుగున్న డిగ్రీ గలవాడు, కానీ ఎంత డిగ్రీ లేనివాడు అంటున్నాడు దైవాత్మతోటి. తల్లి రక్తం కలవదు. మనకి తండ్రి రక్తమే కలుస్తుందట, తల్లి రక్తం కలవదంటాడు. రెండోది, యేసు ప్రభుకి తండ్రి రక్తం కూడా కలవలేదు. మన పుట్టుకకు ఆయన పుట్టుకున్న చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ యోసేపు రక్తం కానీ మరియం రక్తం కానీ రెండూ కలవలేదు. మనకి మన తండ్రి రక్తం కలుస్తుంది, కానీ యేసు ప్రభుకి అసలే మరియం రక్తం కానీ యోసేపు రక్తం కానీ ముచ్చగానే కలవలేదండి. గ్లోరీ టు గాడ్. అది బలికి సరిపడే వర్తమానం,
బలికి సరిపడే ఒక రక్తమైన ప్యారా. ప్రైజ్ ది లార్డ్. చెప్పొచ్చా? మరియా గర్భం రక్తకర్మ సృష్టించిన వాడు దేవుడై ఉన్నాడు. మరియా పురుషుని ఎరగదు, గొప్ప సర్వశక్తి గల యెహోవా పరిశుద్ధాత్మను కమ్ముకొనెను. మరియా గర్భంలో రక్తకర్మను సృజించిన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆమె ఏ మానవ పురుషుని అసలు ఎరగదు. సృజనాత్మకముకు దేవుని రక్తము వచ్చి శరీరల వలన పుట్టిన మనల్ని విమోచించాను. అంటే సృజనాత్మకతో వచ్చిన రక్తం యొక్క బలట శరీరల ద్వారా పుట్టిన మనలను విమోచించాడట మొదటి రాకడలో. మీకు అర్థమవుతుంది. మొదటి రాకడ గురించి చెప్పుకున్నాం మనం. హల్లెలూయా. రాకడంటే ఇదిగా వచ్చేసాను, అదిగా రాకడండి నేను చెప్పేది. రాకడలో ఇలాంటి ఒక కార్యాలు జరిగి ఉన్నాయి అని చెప్తున్నాను. అద్భుతాలు స్వస్థలు మాత్రమే కాదు, ఆయన ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఏం చేస్తున్నాడు, మొదటి రాకడంతా విలువైందో చూడండి ప్యారా. మొదటి రాకడలో ప్రవక్త అంటున్నాడు, నాతో ఉన్నారా? క్రైస్ట్ ఫస్ట్ కమ్ ఏ మోర్టల్ అంట. క్రీస్తు యొక్క మొదటి రాకడ ఒక మర్త్యత అన్నాడు. మర్త్యత, అమర్త్యత, ఈ పదాలు చదివారు కదా బైబిల్లో. మర్త్యత వేరు, అమర్త్యత వేరు. మర్త్యత కంటికి కనిపించేది, అమర్త్యత కంటికి కనబడది. దృశ్యము అదృశ్యం వలె ఉందన్నమాట ఇది. ప్రైజ్ ది లార్డ్. ఒక్క రాకడ, మొదటి రాకడ మర్త్యత, మోర్టల్ బాడీతో వచ్చాడనమాట. మర్త్య శరీరంతో వచ్చాడండి ఆయన. అంటే మానవ రూపంలోకి వచ్చాడు. ఆయన రక్తం మాంసం ఉంది కాదు, మర్యాద యోసేపుది కాదు, కానీ అది యెహోవా సొంత రక్తమైనది. అందుకే బైబిల్ ఒక్క మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. చూడండి, అపోస్తల గ్రంథము తోత్రగా మన సమయం అయిపోతుంది. 20వ అధ్యాయంలో దాన్ని ఇక్కడ పౌలు గారు రాస్తా ఉన్నాడు. 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు అనేవాడు చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సరిపోదు. దేవుడు తన స్వరక్తమిచ్చి అంటే దేవుని సొంత రక్తం అనిపిస్తుందండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చాను మాట చూస్తున్నాం బైబిల్లో. అంటే దేవుని రక్తము అది. యేసు ప్రభులో ఉన్నది, మరియమ్మది, యోసేపుది కాదు, కానీ అది దేవుని రక్తము. మొదటి రాకడలో దేవుడు తన సొంత రక్తంతో వచ్చాడు. ఆమేన్, ఆమేన్. ఆది కాండములో స్త్రీ సంతానం ద్వారా వచ్చాడు, సంపర్కం లేకుండా, సంబంధం లేకుండా. ఆయన ఆది కాండములోనే 3:15లోనే స్త్రీ ద్వారా వచ్చి, ఆమేన్, ఆమేన్, అంటే కలయిక లేకుండా ఒక స్త్రీ ద్వారా జన్మించి ఆయన ఏం చేస్తాడంటే ఆమేన్, ఆమేన్, ఆయన సర్పం యొక్క శిరస్సును చెదగొట్టాడు మొదటి రాకడలో. అంటే ఆయన మొదటి రాకడలో ఎంత పని చేశాడు చూడండి. ఆయన ఎక్కడ ఖాళీ లేడండి. ఆయన మొదటి రాకడలో ఉదయాన్ని ప్రార్థన చేశాడు, ఉదయాన్ని స్వస్థపరిచాడు, మధ్యాహ్నం స్వస్థపరిచాడు, సాయంకాలం వచ్చిన రోగుల్ని స్వస్థపరిచాడు. ఆయన మధ్యాహ్నం బోధించాడు, ఉదయం బోధించాడు, సాయంకాలం బోధించాడు. ఆయన ఉదయం దర్శించాడు, మధ్యాహ్నం దర్శించాడు, సాయంకాలం దర్శించాడు. ప్యారా, ఎక్కడ ఆయన ఖాళీగా లేడిపోయారా? చాలా బిజీగా ఉన్నాడు. నా తండ్రి పనిలో నేను బిజీగా ఉన్నాను చెప్పగలిగాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి మొదటి రాకడ ఆయన రక్తంలో చిందించడకు, మరణించడానికే శరీరంలో వచ్చాను. మొదటి రాకడ రక్తం చిందించడానికి, చనిపోవడానికి, బలి అవ్వడానికి వచ్చాడట అండి. కొంతమంది గ్రూపులు ఉన్నాయన్నమాట. కొన్ని ఆ పేర్లు చెప్పట్లేదు నేను, అభ్యంతరం రాకుండా కొరకు. యేసు ప్రభు మొదటి రాకడలో బలి అవ్వడానికి రాలేదు, ఒక ప్రవక్త మాత్రమే, అందరిలాంటి వాడే అని ఒక దుర్బోధ కూడా ఉంది ప్రజల మధ్య. కానీ ఆయన ప్రవక్త కూడా, ఆయన దేవుని కుమారుడు కూడా, ఆయన గొర్రెపిల్ల కూడా, ఆయన అపోస్తుడు కూడా, ఆయన సహోదరుడు కూడా, ఆయన యాజకుడు కూడా, అన్నీ ఆయన నడిపారు. తన సంఘమును విమోచించడానికై ఆయన మొదటి రాకడ అయి ఉండేను. తన సంఘాన్ని విమోచించడానికి వచ్చాడట అండి. నాతో ఉన్నారా మీరు? నాతో ఉన్నారు ప్యారా? ప్రభువు నామమున మహిమ కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. తన సంఘాన్ని విమోచించడానికి వచ్చాడట. ఎలా విమోచనకు వచ్చాడు ఆయన? చూడండి, ఆది కాండంలో దేవుడు తన స్వరూపమందు మనుష్యుని చేశాడు. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. దేవుడు తన స్వరూపమందు మనుష్యుని చేశాడు. అవునా? అదే ఆది కాండంలో చూస్తున్నాం, దేవుడిని యెహోవా నేలమడితో నిర్మించాడు. ద లార్డ్ గాడ్ ఫార్మ్డ్ మ్యాన్ ఆఫ్ ద డస్ట్ ఆఫ్ ద గ్రౌండ్. నేల మట్టితో నరుని నిర్మించాడు. అక్కడ 1:27లో
క్రియేటెడ్ మ్యాన్ ఇన్ ఈజ్ ఓన్ ఇమేజ్. మనిషిని తన స్వరూపంలో చేశాడు. అతను 2 ఏళ్ళలో నిర్మించాడు. అక్కడ ఒక మట్టి బొమ్మ చేశాడు. ఆ మట్టి బొమ్మలో 1 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నటువంటి ఆత్మను తీసుకొచ్చి దాంట్లో ఊదాడు. నరుడు జీవాత్మయ్యాడు. మొదటి మనిషి ఆదాము గురించి ప్రజలు వాదిస్తున్నారట. ఆదాము కోతి ద్వారా వచ్చాడని వారు ఇలా వాదిస్తున్నారు. మంచిది, ఆ మనిషి పాదాలు ఎలుగుబంటి పాదాల వలె ఉన్నవి, అతని చేతులు ఒక చింపని చేతి వలె ఉన్నవి, కోతి వలె ఉన్నవి, లేదా ఒక రకంగా ఉన్నవి. ఆ మనిషి కోతిని పుట్టినట్టు చేతులు ఆయన అతనికి ఇచ్చి ఉండవచ్చు, ఎలుగుబంటి కాళ్ళు ఇచ్చి ఉండవచ్చు, ఆయన కాళ్ళు ఇచ్చి ఉండవచ్చు. ఈ మనిషి ఆదిలో వాటిలో నుండి వచ్చినట్టుగా వారు ప్రయత్నిస్తున్నారు. ఆయన ఏమి చేసినా కేవలము అన్నీ కలిపి ఒక మనిషిని మాత్రం చేశాను. అయితే ఈ మనిషిలో ఎన్నడూ నశింపని అమర్త్యమగు ఆత్మను ఉంచాను. ఈ మనిషి యొక్క క్రూర జంతువు కంటే ఎక్కువే. అమ్మో, జంతువు కంటే ఎక్కువ అంట. క్రూరమైన జంతువు కంటే మనిషి ఎక్కువ అంట అండి. ఎందుకంటే జంతువులు పగబెట్టుకోవు, యుద్ధాలు చేయవు, ఏమండి, కుటుంబాలు నాశనం చేయవు, భార్య భర్తలు ఎడగొట్టవండి అయ్యి, ఏమండి, సంఘాలు ఎడగొట్టవు, ప్రైజ్ ది లార్డ్, పాడు చేయవండి అయ్యి. జంతువులు పిల్లల కోసం ఒకసారి కలుస్తాయి, కానీ జంతువుకున్న ఘోరగా ఉన్నవాడు నిత్యం అదే పనిలో ఉంటాడు. అర్థమైందా? దేవుడి స్తోత్రం కలిగాక. ఈ మనిషి క్రూర జంతువు కంటే ఎక్కువ. అయినను అతడు ఒక మనిషి అయ్యాను. అందుకే ఒక్కో చోట అక్కడ వేస్తూ ఉంటారు. అక్కడ పులి వేస్తారు, ఒక మనిషిని వేస్తారు. అంటే అర్థం ఏంటంటే ఇది పులి అని అర్థమా, సింహం అని అర్థమా? అంటే ఇంచుమించుగా మనిషి తెలియకుండానే మృగానికి పోల్చుకుంటున్నాడు. కానీ మృగంలో ఆత్మ లేదు, జంతువుల ఆత్మ లేదు, మనుషుల ఆత్మనది. కానీ మృగం కన్నా క్రూరమైన వాడు మనుషుడండి. అతి క్రూరాతి క్రూరుడు మనుషుడు. అలాంటి మనుషుడు విన్నారండి, ఆజ్ఞాతిక్రమం చేశాడు, పాపము చేశాడు, ఏంటి వాక్యం మీరిపోయాడు, తనతో పాటు వాళ్ళు తప్పిపోయారు. మీకు తెలుసా ప్రవర్తనాడు ఏదేని తోటలో వారు తప్పు చేసి పాపం చేసినప్పుడు ఏంటి పాపము? కేవలము వాక్యాన్ని మీరటమే పాపము. చెప్పాలంటే అసలు ఆది పాపం ఏంటి తెలుసా? అవిశ్వాసమే. ఆ ప్రారంభ ఒరిజినల్ సిన్ ఏంటి తెలుసా? కేవలము వాక్యాన్ని నమ్మకపోవటమే క్షమించరాని పాపం. అన్ని పాపాలు క్షమించబడతాయంటండి. వాక్యం విషయంలో అవిశ్వాసం నీలో ఉంటే దేవుడు ఆ వ్యక్తిని ఎన్నటికీ క్షమించలేడంటండి. ఎప్పుడైతే అవిశ్వాసం వచ్చిందో వీళ్ళు తప్పిపోయారట. ప్రవక్త అన్నాడు ఆమేన్. అయితే ఆ ఆత్మ ఏదేని తోటలో తన మూలాన్ని ఆరంభాన్ని పోగొట్టుకున్నాడు. పాపం అవిశ్వాసం వలన అతడు దేవునితో తనకున్న బంధాన్ని తెంపేసుకున్నాడు, సహవాసాన్ని కోల్పోయాడు. దేవుని వాక్యమునందు అవిశ్వాసమునందు బట్టి దేవునితో వారికి ఉన్న సహవాసం తెగిపోయింది. పాయింట్అవుట్ చేయండి. దేవుని వాక్యమునందు అవిశ్వాసం ఉన్న దాన్ని బట్టే దేవునితో వారికి ఉన్న సహవాసం తెగిపోయింది అంటున్నాడండి. ఒక మనిషి దేవుడి నుంచి ఎట్లా దూరం పెట్టి తెలుసాయండి? వాక్యాన్ని అవిశ్వసించడం ద్వారా అవన్నీ తొలగిపోయే సహవాసాలు. గ్లోరీ టు గాడ్. అందుకు అతడు తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుందని చెప్పాడు. అందువలన వారు ఏదేని తోటలో నుండి బయటకు గెంటి వేయబడి పరిస్థితి తెచ్చుకున్నారు అన్నాడండి. అంటే ఏదేని తోటలో ఉన్న వాళ్ళని దేవుడు ఎందుకు బయట వేసాడు తెలుసా? వాళ్ళు వాక్యాన్ని నమ్మనందుకు, వాక్యాన్ని అవిశ్వసించినందుకు, దేవుడిని తొలగిపోయినందుకు దేవుడు బయటకు గెంటేశాడండి. మీకు తెలుసా అతడు తప్పు చేసినప్పుడు ఎక్కడ దాక్కున్నాడండి? అంటే చెట్టు లాంటి ఆకులు కార్యాలు పాపాలని దాచిపెట్టలేవు. ఆకులు కచ్చడాలు పాపాలని మరుగుపరచలేవు. మానవ సిద్ధాంతంలో ఆచార కార్యాలు పుణ్యకార్యాలు దాన ధర్మాలు పాపాలని క్షమించలేవు అని అర్థం అక్కడ పోయారు. కాబట్టి ఖచ్చితంగా అతడు దేవుని ఎందుకు రావాల్సిందేనండి. ఎక్కడున్నావు అని అడిగాడట దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రవక్త అన్నాడు ప్రైజ్ గాడ్. ఎక్కడున్నావు అని అడిగాడట. ఎక్కడున్నావు అని అడుగుతున్నాడట. మన ప్రవక్త ఏదేని తోటలో దేవుడట అరుచుకుంటాడట, ఆదామా 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 ఎక్కడున్నావు అని అడిచాడట అండి. గ్లోరీ టు గాడ్.
తన సొంత కుమారుడు తన నుంచి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం లేదు పేరా. కానీ విధిని దాటాడు అతడు. కాబట్టి ఆ యొక్క క్రమ పద్ధతి దాటినప్పుడు దేవుని కూడా కొన్ని క్రమాలు ఉన్నాయి. గ్లోరీ టు గాడ్. దేవుడు వాక్యం ఇచ్చినప్పుడు ఏ క్రమం ఇచ్చాడో ఆ క్రమానికి కట్టుబడి మనిషి లేకపోతే, లేదా ఈయన ఆ క్రమానికి దేవుడే కట్టుబడి ఉంటాడండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇకపోతే ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. ఎక్కడ కనిపించట్లేదు. అక్కడ కేక వేశాడు, ఎక్కడున్నావు? పలానా చోట. నీ స్వరమిని భయపడి అన్నాడు. అంతకుముందు స్వరమిని దగ్గరికి వచ్చినాడు. అంతకుముందు భయపడినవాడు ప్రవక్త అన్నాడు, యెహోవా తొడల మీద వాళ్ళిద్దరు కూర్చున్నారు అన్నాడండి. అంత దగ్గరగా, ఒక తండ్రి దగ్గర పిల్లలు ఉన్నట్టుగా దగ్గరగా ఉన్నారట. పాపం వారిని ఏం చేసింది? దూరము చేసింది. మొదటి రాకడ దాని కొరకే జరిగింది. ఏ బంధం అయితే తెగిపోయిందో ఆ బంధం తీసుకున్నాడు దేవుడు ఇచ్చిన ప్లాన్ చూడండి. హల్లెలూయా. అందువలన వారు జాగ్రత్తగా ఉండాలి. అందువలన వారు ఏదైనా తోట నుండి బయటికి నెట్టివేయబడి పరిస్థితి ఏర్పడింది. మనిషి రక్షించడానికి దేవునికి ఉన్న ఏకైక మార్గం స్వయంగా ఆయనే దిగి వచ్చి వాడిని విమోచించవలసినది. ఇప్పుడు ఈయనే వాక్యం ఇచ్చాడు, వాళ్ళు తప్పిపోయారు. మళ్ళీ ఈయన ఏం చేశాడు? పర్లేదులే, మనమైతే పర్లేదు అంటాం. దేవుడు రాజీ పడడు. కానీ దేవుడు వారిని రక్షించుకోవడానికి ఇంకో ప్లాన్ కలిగి ఉన్నాడు. మళ్ళీ ఎంతగా అద్భుతమైన దేవుడు అండి ఆయన. వాళ్ళు కాపాడుకోవడానికి, వాళ్ళు మళ్ళీ రప్పించుకోవడానికి, మళ్ళీ క్షమించడానికి, మళ్ళీ లోపల తీసుకురావడానికి దేవుడు అక్కడ నిలబడి వచ్చేయండి అంటలేదు. కానీ చట్ట ప్రకారంగానే ఆయన విమోచిస్తున్నాడు. ఆయన పెట్టుకున్న చట్ట ప్రకారంగా మనుషులు తప్పిపోయినా కానీ ఆయన తప్పిపోకుండా నీ నిబంధనలు పాటించి విమోచన ప్రణాళిక ఏర్పరచుకున్నాడట ఆయన. మొదటి రాకళ్ళు ఇంత జరిగిందండి. ఇప్పుడు ఏదైనా తోటలు వెళ్ళిపోతుంటాయి, మనం ఏమంటాం? పోలే, తప్పు చేసేలే, ఉండిపో అంటాం మనం. కానీ ఆయన ఏమన్నాడు? ఆయనే బయటికి నెట్టేసి అప్పుడు నేనే వచ్చి, దీని అంతటి కారణం సర్పం కాబట్టి సర్పకత్తలను చెదగొట్టి వెల చెల్లించి మరలా మిమ్మల్ని లోపల తీసుకొస్తానని దేవుడు ఒట్టు పెట్టుకుని వాగ్దానం చేశాడు. దాని కొరకైనా వెయిట్ చేశాడట. వెయిటింగ్. ఒక దూతను పంపగలడట ఆయన. కానీ దూత అందుకు సంబంధం లేదండి. దేవునికి ఒక చట్టం ఉంది. ఎవరన్నా పోగొట్టుకుంటే దాన్ని విడిపించడానికి దగ్గర బంధువులు కావాలట. లేవీకాండం 25 ప్రకారముగా ఒక స్వాస్థ్యాన్ని ఎవరన్నా తాకట్టు పెట్టినా, పోగొట్టుకున్నా దాన్ని విడిపించడానికట ఆ పోగొట్టుకున్న వారికి దగ్గర బంధువు, దాన్నే విమోచకుడట, సమీప బంధువుడని ప్రవక్త బోధించాడండి. దాన్ని యేసుప్రభు మొదటి రాకడలో సమీప బంధువుడిగా వచ్చాడు. ఇవన్నీ కాకుండా ఇదొకటి కారణమై ఉన్నది. సమీప బంధువుడిగా వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. 25:20 చదివితే అక్కడ ఏం రాయబడి చూద్దాం. సహోదరుడు అమ్మేశాడు. ఆదామనే సహోదరుడు తాకడి పెట్టేశాడట. తాకడి పెట్టేసినాక ఆదాం తెచ్చుకోలేకపోతున్నాడు. అందుకు మొదటి రాకడలో రెండో ఆదాముగా వచ్చి మొదటి ఆదాము ద్వారా ఏదైతే తప్పు జరిగిందో రెండో ఆదాము ద్వారా తప్పు జరగకుండా ఆయన ఏం చేశాడు? కరెక్షన్ చేస్తున్నాడు, అంటే రిపేర్ చేస్తున్నాడు. వారిని మళ్ళీ తిరిగి విమోచిస్తున్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, దేవుడు మానవుని విమోచించడానికి ఏకైక మార్గము స్వయంగా దేవుడే దిగి వచ్చి రావాల్సినది, అతని స్థానము తీసుకోవాల్సినది. కాబట్టి వీళ్ళని పంపించేసి ఆయన ఏమన్నాడు? మీరు వెళ్ళిపోండి, నేను వస్తాను వెనకాల అని అక్కడ చెప్పాడు. ఆదికాండంలో మత్తయి సువార్తలో వచ్చాడండి ఆయన. ఇన్ని తరాల వారందరూ ఆ పాపం కిందే బంధించబడ్డారు, ఆ రోగం కిందే బంధించబడ్డారు, ఆ శాపంలోనే పరిస్థితిలో ఉన్నారు. ఆయన వచ్చి ఇక్కడ వెల చెల్లించడమే కాదు, తర్వాత వెనక తరవని కూడా వెళ్ళని కాపాడుతూ వచ్చిందండి. దీన్ని ఎలా చెప్పడానికి అర్థమవుతుంది. కానీ ఆయన యొక్క బలి ముందు వారికి వెనక్కున్న వారికి వర్తించిందండి. ప్రభువు నామమున మహిమ కలుగునుగాక. వాళ్ళు బలిచ్చినప్పుడంట రాబోయే గొర్రె పిల్ల అని ఈ గొర్రె మీద చేతులు పెట్టారట అండి. అలా విశ్వాసము ద్వారా ముందు చూపుతూ ఎవరైతే చేతులు పెట్టి రాబోయే గొర్రె పిల్లని చెప్పి చూశారో వారికి పాపాలు క్షమించబడ్డాయట అండి. ఇప్పుడు ఆ రక్తం కింద మనం వచ్చి అదిగో నా విమోచన రక్తము, నా పాప క్షమాపణ రక్తం అదని ఎవరైతే ఇప్పుడు విశ్వసిస్తున్నారో వారు క్షమించబడతా ఉన్నారండి. ఇప్పుడు ఆయన అలా విమోచించడం మొదలుపెట్టాడండి. దేవుడు మానవుని రక్షించడానికి ఏకైక మార్గం చూడండి. అక్కడ మోషే ద్వారా ఇవ్వబడిన విమోచన గురించిన నియమం, అది చట్టం, అది
మోషే చెప్పాడు, చట్టం పెట్టాడు, ఎవరన్నా పోగొట్టుకుంటే దాన్ని మళ్ళీ విమోచించాలంటే దగ్గర బంధువు అయితేనే చేయాలి, ఎవడు పడితే పని చేయకూడదు అన్నాడండి. ఒక రక్త సంబంధమైన విమోచకుని ద్వారా విడుదల పొందవలెను మోషే చెప్పాడు. ఒక యోగ్యుడైన వ్యక్తి, వెల చెల్లించగల సమర్థుడై వ్యక్తి బహిరంగంగా తన సాక్ష్యమును చెప్పగలగాలి. ఒక వ్యక్తి మాత్రమే పడిపోయిన స్థితిలో ఉన్నవాడిని విమోచించుటకు వచ్చేవాడు అక్కడ ఎక్కెవరు లేరట. గనుక దేవుడే దానికి పూర్తిగా అర్హుడు. బోయాజుని చూసుకున్నాం, అక్కడ దగ్గరగా బంధువు వెల చెల్లించి విమోచించేశాడు. పైగా బహిరంగముగా ఇదిగో ఈ రూత్ నేను వివాహం చేసుకుంటున్నానని బహిరంగము సాక్ష్యం ఇచ్చాడండి. అలాగే యేసుప్రభు కూడా యేసుప్రభు గౌని వెళ్ళిపట బహిరంగ సాక్ష్యం పొందాడండి. ఆయన పట్టణం వెళ్ళిపట గౌని వెళ్ళిపట ఆయన సాక్ష్యం పొందిన రాయబడింది బైబిల్లో. నాతో ఉన్నారు మీరు? ప్రభు నన్ను మహిమ కలుగాక. కాబట్టి ఆయన తన ప్రజలను వారి పాపలను ఆయనే రక్షించిన కనుక యేసు అని పేరు పెట్టిద్దామని రాయబడింది. యోహాను సువార్తలో ఇదిగో లోక పాపాలు మోసిన దేవుని గొర్రెపిల్ల అని రాయబడింది. బైబిల్ చెప్తుంది, ఇదిగో నశించిన దాన్ని వెతికి రచనకు మనిషి కుమారుడు వచ్చును అని చెప్తుంది. అందుకే మత్తయి సువార్త 26:28లో ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. అదే మొదటి తిమోతి 1:15లో పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకమునకు వచ్చాను. మత్తయిలో తన పాపముల కొరకు వారి పాపం విడిపించడానికి వచ్చాడట. తిమోతిలో పాపులను రక్షించడానికి వచ్చాడట. యోహాను సువార్త 1:29లో దేవుని గొర్రె పిల్లగా వచ్చాడట. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 28లో ఇదిగో అనేక పాప క్షమాపణ కొరకు చిందించబడిన రక్తం ఇదే అని చెప్పాడు. లూకా 19:10లో నశించిన దాన్ని అనగా పోగొట్టుకున్న దాన్ని, లాస్ నశించిన దాన్ని తీసుకురాకు వచ్చాడట ఆయన. ఇది మొదటి రాకడక్క విధానము. గ్లోరీ టు గాడ్. ఆయన ఏదైనా తోటలో పంపించిన తర్వాత నువ్వు అటురా అని చెప్పి ఆయన ప్రవక్తల ద్వారా ప్రవచించుకుంటూ వాక్య ప్రకారంగా చట్ట ప్రకారంగా విమోచనగా వచ్చి తాను పోగొట్టుకున్న ప్రజలను రక్తము ద్వారా విమోచించగలిగిన మొదటి కార్యమండి. కలవరి శిలువలో ఇమ్మానుయేలు రక్తనాళము నుండి ఆ రక్తం కారుచున్నది. కలవరి యొద్ద సిద్ధపడిన ఆ రక్త మార్పిడి. నాతో ఉన్నారా? నేడు కూడా అదే విమోచన శక్తి, రక్షించు శక్తి, పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉన్నది. దేవుని రక్తం వలన మనం విమోచించబడితిమి. వీఆర్ రిడీమెడ్ బై ద బ్లడ్ ఓన్ గాడ్. దేవుని సొంత రక్తము ద్వారా మనం విమోచించబడితిమి. రక్తము చేత కొనబడితిమి, రక్తము చేత విమోచించబడితిమి. హల్లెలూయా. దేవుని రక్తము చేత విమోచించబడితిమి అని బైబిల్ చెప్పుచున్నది అన్నాడండి ఆయన. గాడ్స్ ఓన్ బ్లడ్, దేవుని సొంత రక్తంతో విమోచించబడ్డాం. అందుకే అక్కడ రాశాడు ఎవరు? పౌలు గారు దేవుడు స్వరక్తం ఇచ్చి సంఘమును సంపాదించును అని రాశాడు. ఇప్పుడు ఆయన స్వరక్తము మొదటి రక్తంలో చిందించడం ద్వారా ఇది సంపాదన అండి. ఇది ఈ నిబంధన రక్తాన్ని కొందరు కాలు కిందేసి తొక్కుపడేసి నాశనం చేసేస్తున్నారట అండి. అందుకే మనము ఈ కృపలో మనం నిలిచి ఉండాలంటున్నాడండి. క్రీస్తులో మృతి పొందడం ద్వారా అబ్రహాము సంతానం అయితే మనడు ప్రవక్త అండి. యేసుక్రీస్తు నందు బాప్తిస్మం పొందడం ద్వారా, పాతిపెట్టడం ద్వారా మనమంటండి క్రీస్తు యేసుని అంగీకరించడం ద్వారా మనం అబ్రహాము సంతానం అయిపోయామంటండి. ఎలా? గల్తీ పత్రిక, ప్రభు నామని మహిమ కలుగాక. గల్తీ పత్రిక, ప్రభు నామని మహిమ కలుగాక. ప్రైజ్ ది లార్డ్. 3వ అధ్యాయము 29వ వచనం చూడండి. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. చెప్పొచ్చా మన వారసులమని? అబ్రహాము వారసులం. వీఆర్ ద రాయల్ స్టేట్ అట. ప్రైజ్ ది లార్డ్. రాజసంతానం, అబ్రహాము సంతానం అండి మనం. అది ఎలా సాధ్యం? క్రీస్తు ద్వారా. ఇక్కడ చూడండి, మీరు క్రీస్తు సంబంధులైతే, కింద చూడండి, కింద పుట్టినట్లే ఉంది. 3 పుట్టినట్టు క్రీస్తు వారైతే మనం క్రీస్తు వారం. ఎప్పుడైతే మనం క్రీస్తు వారం అయిపోతున్నాం అంటే మనం ఆయన రక్తం ద్వారా విమోచించబడితే, ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. బోయాజుకి రూతు ఎలా 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 దగ్గర అయిపోయిందండి?
విమోచించడం ద్వారా. ఇప్పుడు రూతు బోయాజు మనిషి, బోయాజు యొక్క మనిషి ఆమె, చెప్పొచ్చా? దేవునికి స్తోత్రం కలుగాక. అంటే ఇప్పుడు ఈమె ఎక్కడుందో తెలుసా? ఈమె ఎవరు తెలుసా? అన్యురాలు. గుర్తుపెట్టుకోండి, ఈమె ఎవరు? అన్యురాలు. కానీ ఎప్పుడైతే బోయాజుని పెళ్లి చేసుకుందో, బోయాజు క్రీస్తు సాదృశ్యంగా ఉన్నాడు. ఇక్కడ అన్యురాలు అన్యసంగతి గుర్తుగా ఉంది. అన్యులైన మనం అబ్రహాము సంతానం కాదు, అసలు అబ్రహాము పుట్టలేదు అసలే. కానీ ఇక్కడైతే క్రీస్తుని బట్టి ఇప్పుడు ఆమె ఎప్పుడైతే బోయాజుని పెళ్లి చేసుకుందో ఆమె కూడా ఇశ్రాయేలు సంతానం అయిపోయిందండి. ఈరోజు మనం యేసుక్రీస్తు ద్వారా అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులమైపోయామట మనం. ఎంత ఆధిక్యత! మొదలు రాకడా యేసే రాకపోతే ఈ కార్యాలన్నీ నిలిచిపోయి ఉండే ప్రియారా. మానవ కోటికి క్షమాపణ ఉండేది కాదు అసలే. యేసుక్రీస్తు రాకపోతే ఒక సంతానం ఉండేది కాదు, ఒక విమోచన ఉండేది కాదు, ఒక అద్భుతం ఉండేది కాదు, ఒక స్వస్థ ఉండేది కాదు, ఏది ఉండేది కాదు చెప్పాలంటే. రాకడా మొదలు రాకడా. బట్ ఎందుకు రాకడా? ఏమైంది రాకడలో? ఎంత జరిగిందండి అప్పుడు పరిస్థితులు. ప్రభు నాన్న మహిమ కలుగాక. కాబట్టి క్రీస్తులో మృతి పొందడం ద్వారా అబ్రహాము సంతానమైతమి, అన్య సంఘము క్రీస్తు వద్దకు వచ్చే ఒక చక్కని మాదిరి ఇక్కడ ఉన్నది అంటున్నాడండి. ఎందుకనగా ఒకప్పుడు మనము దేవునికి దూరస్తులం. అవునా? ఎక్కిమించాలి మీరు. కేవలం యూదులు మాత్రమే రక్షణలో పొందినవారు. కానీ మనం క్రీస్తులో మృతి పొందడం ద్వారా అబ్రహాము సంతానమైతేమి, వాగ్దానం బట్టి వారసులమైతేమి. క్రీస్తు ఒక అన్య వధువును పొందుకొనేను. బోయాజు ఒక అన్య వధువును పొందుకున్నట్లుగా యేసుక్రీస్తు మొదటి రాకలో చిందించిన రక్తము ద్వారా ఒక వధువును సంపాదించుకున్నాడండి ఆయన. ఈ మొదటి రాకలో ఎంత వర్క్ చేశాడండి ఆయన. మై గాడ్, ఎంత బిజీగా ఉన్నాడండి ఆయన. ఆ విషయం ఆలోచించండి. ఎక్కడ ఆయన ప్రణాళిక విషయంలో ఎక్కడ ఖాళీ లేకుండా పని చేసుకుంటూ వచ్చాడండి ఆయన. కొందరు స్వస్థ దగ్గర ఆగిపోయారు, కొందరేమో ప్రొఫెషనల్ దగ్గర ఆగిపోయారు, కొందరేమో అద్భుతుల దగ్గర ఆగిపోయారు, కొంతమంది ఏమో రొట్టెల దగ్గర ఆగిపోయారు, కొంతమంది తప్పులు పెట్టుకునే దగ్గర ఆగిపోయిన జనం ఉన్నారు లోకంలో. ఈ యేసుక్రీస్తుని వెంబడించడంలో రకరకాల ప్రజలు అక్కడక్కడ కొంతకాలం ఉండి వెంబడించి ఆగిపోయిన ఉన్నారు. కానీ కొందరు మాత్రము కొనబడి ఉన్నారు. చూడండి, రూతు ఒకరి దాకా చేరుకోగలిగింది, కానీ ఓర్ప కొంత దూరం వచ్చి వెనకెళ్ళిపోయింది. ఇలా కొంత దూరం వచ్చి వెనకెళ్ళిపోయిన వారు శాస్త్రులు, పరిశీలన, సద్దుకీలు చాలామంది ఇసుక కనిపిస్తారు పేరా. ఈరోజు కూడా అలాంటి పేరు కనిపిస్తూ ఉంటారు. ఆయన చోట్లకి బైబిల్ దగ్గర రండి పేరు, బైబిల్ కాల్లోకి వచ్చేసేయండి పేరా. అప్పుడు మనకు అర్థమవుతుంది ఎవరు విమోచించబడతారంటే ఆయన ద్వారా, రక్తము ద్వారా ఎవరైతే కడగబడుతున్నారు. అప్పుడు అంటాడు ఆయన, ఆస్తిని కోల్పోయిన ఆ స్త్రీ యొక్క స్వాస్థ్యమును విమోచించుట అన్నాడండి. అంటే ఏంటి నియమము? మోషే నియమము. పోగొట్టుకున్న దాన్ని ఎలా విమోచించాలి? ఇప్పుడు ఆ లేకపోతే ఆవిక ఎవరమ్మే నయోమి పోగొట్టుకున్నది ఇరిపించాలంటే నయోమికి దగ్గర బంధువు ఉండాలి. నయోమి దగ్గర అయితే ఆటోమేటిక్గా పెళ్లి చేసుకుంటే అన్యురాలు దగ్గర అయిపోద్ది. యేసుక్రీస్తు అక్కడ జన్మించవలసి వచ్చింది, ఇక్కడగా జన్మించవలసింది. అక్కడ నయోమి పోగొట్టుకుని విమోచించడానికి అక్కడ బోయజు ఎలాగున్నాడో అక్కడ జన్మించాడు. మన బోయజు యేసుక్రీస్తు వారు బెత్లెహేంలో జన్మించి ఆమెకు దగ్గర బంధుగా ఉండి ఇశ్రాయేలు లెక్కించబడిన వాడే, యూదులు లెక్కించబడిన వాడే, సమీప బంధువులుగా ఉండి మనం ఏదైతే పోగొట్టుకున్న రూతు వల్ల ఉన్నామో ఇప్పుడైనా మనని రక్తం ధర విమోచించి జరిగాడు. అబ్రహాము సంతానం వారైనట్టుగా ఇప్పుడు బోయజుని బట్టి ఈమె కూడా అబ్రహాము సంతానమే. ఇప్పుడు యేసుక్రీస్తు బోయజుని బట్టి మనము కూడా అబ్రహాముకి సంతానమై ఉన్నాం. వీఆర్ ద రాయల్ సీడ్. మన అబ్రహాము సంతానం అంటున్నాం, కానీ ఎట్లా అయ్యాం? అబ్రహాము సంతానం గమనించకుండా ఈ విధంగా అబ్రహాము సంతానం అయ్యాం మనం. ప్రైజ్ ది లార్డ్. విమోచన ప్రకారం బోయజు వచ్చి నయోమి కోల్పోయిన ఆస్తిని, భూమిని విమోచించవలెను. అది వెనక్కి జారిపోయిన ఇశ్రాయేలు యొక్క భూభాగమందుండెను. అప్పుడు మోయాబు నుండి బయటికి రావలసినది. దాన్ని అతడు చెప్పినప్పుడు బోయాజు బయటకు వచ్చినప్పుడు ఆస్తిని కోల్పోయిన ఆ స్త్రీ యొక్క స్వాస్థ్యమును విమోచించుటకు అతడు గవిని యొద్ద పెద్దల ఎదుట బహిరంగ సాక్ష్యము అతను చెప్పును తీసి ఆమెపై విసిరవెళ్ళను. దాన్ని చేయటం ద్వారా అతడు మరో కార్యమును కూడా పొందుకుంటాడు. మరో కార్యం ఏం తెలుసా? అదేమనగా అక్కడ అతడు తన వధువును పొందుకునేను. నాతో ఉన్నారా? అతడు ఎదురు చూస్తున్న ఆ స్త్రీ అయ్యే వధువు పొందుకునేను అంటాడండి. అక్కడ ఎదురు చూస్తున్న ఆ స్త్రీనే ఈ యొక్క బోయాజు ఎలా వద్దుకోగలిగాడు.
మొదటి రాకడలో అదే జరిగింది స్పిరిచువల్గా. ప్రైజ్ ది లార్డ్. అతడు మొదటి స్త్రీని విమోచించవలెను, దాన్ని మీరు చూడలేదా అని అడుగుతున్నాడు ప్రవక్త. క్రీస్తు కూడా సరిగ్గా దాన్ని చేశాను. ఆయన యెరూషలేము గవిని వద్ద బహిరంగ సాక్ష్యం పొందుకొనెను, మొత్తబడెను, బాధించబడెను, కలవరేపు నడిపించబడెను, గోల్కొత్త కొండపైన తన స్వరక్తం చేత తడపబడిను, మొదటి నుండి పడిపోయిన వారందరినీ విమోచించి నిమిత్తము అదొక బహిరంగ సాక్ష్యముగా ఉండెను. అంతేకాదు నరక యాత్రల నుండి, పాపం యొక్క శాపము నుండి ఆయన తన ప్రజలను విమోచించెను. ఏంటి? నరకయాత్ర నుంచి, పాపం యొక్క శాపము నుండి ఆ మొదటి రాకడలో వచ్చుట ద్వారా మన పాపములను విమోచించడం ద్వారా ఆయన తన ప్రజలను విమోచించాడటండి. ఎంత ధన్యులమండి మనం ఆ విషయంలో. శాపగ్రస్తులు మనము. ఇంకా అన్నాడు ఆయన, మరి నరకయాత్రలో ఉన్నమాట, మనం నరకానికి అంచులో వెళ్తున్నాం, కానీ ఆయన మళ్ళీ బోయజులో వచ్చి విమోచించున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అందువలన నేడు మనం అందరినీ ఎవరిని ఆరాధిస్తున్నామో సంగతి మీరు తెలుసుకోవాలంటున్నాడండి. ఎవరిని ఆరాధించాలి? సేవకుల్ని, ప్రవక్తల్ని వాళ్ళుగా ఆరాధించవలసింది. యేసుప్రభువుని ఆరాధించాలి. ఈరోజు ప్రవక్తలకి, సేవకులకి అబ్బో యేసు కంటే ఎక్కువ మర్యాద గౌరవాలు ఇచ్చేస్తున్నాయండి. ప్రైజ్ ది లార్డ్. పశువుల తొట్టులో పడి ఉన్న చంటి బిడ్డ కాదు, శాంత క్లాస్ కాదు, కానీ తన కుమారుని యొక్క దైవత్వములో ఉన్న సర్వశక్తిగల దేవుడు, ఆయన మనం ఆరాధించవాలంటున్నాడండి. దేవుడు క్రీస్తునందు లోకముతో సమాధానపరచెను. గ్లోరీ టు గాడ్. స్వయంగా దేవుడే యెహోవాయే క్రీస్తునందు నివసించి మనకి రక్త సంబంధి అయ్యను. చెప్పలు కొట్టొచ్చా మనం దీనికి? యెహోవాయే క్రీస్తునందు నివసించడం ద్వారా మనకి సమీప బంధువుడయ్యాట అండి. అందుకే ప్రవక్త ఆ అంశాలు పెట్టాడు. ఏంటండి? సమీప బంధువుడని, విమోచకుడని, చాలా కార్యాలు ఆ అంశాలు పెట్టాడు పేరుని కూడా. ప్రవక్తగా గొప్ప ప్రత్యక్షత ఉన్నది, బయలుపాటు ఉన్నది పేర. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఆయన మానవ శరీరంలో జన్మించాను, దేవుని ద్వారా రక్త కణాలు వృద్ధి చెందగా మరియ గర్భంలో మాంస కణములు వృద్ధి చెందినవి. ఆ విధముగా బిడ్డ తీసుకుని రాబడాను యేసుక్రీస్తు వారు. దేవుడు దిగివచ్చి మాంస దేహమందు నివసించాను, మానవులే అన్ని విధములుగా శోధించబడాను. ఆయన ఉచితముగా రక్తమును ఇచ్చాను. దాన్ని ఆయన చేయవలసిన పని లేదు అసలే, ఆయనను ఆయన బలిని అర్పించాను. అదే రీతిగా ఆయన ఎన్నడను మన కొరకు చనిపోకుండా పరలోకంలో వెళ్ళి కూర్చుండవచ్చును. అయితే అలా ఉండలేదు. ఆయన సమస్త విడిచిపెట్టి మన కొరకు చనిపోటకు ఇష్టపడి కలవరి యొద్ద ఉచితంగా ఆయన తన రక్తమును ఇచ్చెను. హీ కేమ్ ద ఫస్ట్ టైం టు రిడీమ్ హిస్ చర్చ్. తన సంఘమును విమోచించుటకై ఆయన మొదటి రాకడై ఉండెను. మొదటి రాకడ ఆయన రక్తమును చిందించి మరణించుటకే శరీరములో వచ్చెను. అది ఆయన యొక్క మొదటి రాకడ. ఆయన ఇక్కడ మానవ రూపము దాల్చి సంగతి మొదటిసారైన సంఘమును విమోచించడానికి వచ్చాడటండి. ప్రభు హితవచనం ప్రకటించడానికి వచ్చాడట. ప్రతి హితవచనం, ప్రభు హితవచనమును మొదటి రాకడలో ఆయన ప్రకటించాడట అండి. అందుకే చూడండి, యేసు ప్రభువారు లూకా సువార్తలో ఆ నజరేతుకి వెళ్ళినప్పుడు దేవాలయం కూర్చున్నప్పుడు ఒక గ్రంథం ఇచ్చారు ఆయనకి. ఎంతమంది గుర్తుంది అండి? అసలు మీరు వాక్యం విన్నారండి? విన్నారా? ఇక్కడ ఉన్నారండి. ఏం చెప్పుకున్నామండి మనం? మన అంశం ఏంటండి? అక్కడే ఉన్నామా? ఏ రాకడ? రాకలు చాలా ఉన్నాయి. మొదటి రాకడ కోసం మాట్లాడుకుంటున్నాం మనం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ ఏమని తెలుసండి, ఆయన ఆ గ్రంథం ఇచ్చారండి ఆయనకి. ఆ గ్రంథం తెరిచాడట. కానీ 2 భాగాలు ఉంది ఆ గ్రంథం. అందులో రాయబడిన ప్రకారంగా ప్రభు హితవచనము ప్రకటించబడిన మాట అంతా చదివేశాడు. నేను చదువుతున్నా వినండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేద సువార్త ప్రకటించబడ్డక నన్ను పంపి అభిషేకించాను, చెరలున్న వారికి విడుదల. ఇదే చదివాడు ఆయన. గుడ్డివారు చూపు కలుగునని ప్రకటించబడకు, నగిన వారిని విడిపించడకు, ప్రభు హితవచనం ప్రకటించడకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికాను. ఆయన గ్రంథము చదివి చుట్టేసి పచ్చనికిచ్చి కూర్చున్నాడండి. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన తేరి చూడగా, అంటే ఒక భాగమే చదివాడండి ఆయన, ఇంకో భాగం వదిలేసాడండి ఆయన. అందరూ ఏంటిది చూశారన్నమాట. అంతేకాదు, ఆయన అందరూ చూస్తుంటే ఆయన గ్రంథం చదివి కూర్చుంటే అందరూ చూశారట. అంటే ఆయన నేడు ఈ లేఖనం మీ మధ్య నెరవేరిందనటండి.
దిస్ డే ది స్క్రిప్చర్ ఫుల్ఫిల్డ్. ఈ నేడు ఈ లేఖనము నెరవేరింది. తెలుసా ఆ వర్తమానం ఉంది? ఎంతమంది తెలుసా అండి? నేడు ఈ లేఖనము మన మధ్య నెరవేరిందండి. ప్రైజ్ ద లార్డ్. అక్కడ మొదటి రాకడలో ప్రభుత్వం వచ్చిన పడిచిన మాత్రమే వచ్చానని ఒక భాగం చదివాడు. రెండో భాగం విడిచిపెట్టేశాడు ఆయన. అది రెండో భాగం సంబంధించిన కార్యమండి. గ్లోరీ టు గాడ్. ముగింపుకు వస్తున్నానండి. లూకాసు సువార్త 10వ అధ్యాయంలో మనం చూదుకుంటే ఇంటికి మంచి చదవండి. లూకాసు సువార్త 10వ అధ్యాయం 30 నుంచి 35 వరకు, అంటే 5 వచనాలు మాత్రమే. ఇంటికి వెళ్ళి చదవండి. నేను వివరిస్తున్నాను. యేసుక్రీస్తు మొదటి రాకడలో పడి ఉన్న వారిని విమోచించడానికి వచ్చాడు. లూకాసు సువార్తలో ఉపమానం చెప్పాడు ఆయన. ఎరుకో నుంచి బయటకు వెళ్తున్న వ్యక్తి, అంటే యెరూషలేము నుంచి ఎరుకో పోయాడు. ఎరుకో దగ్గరికి వచ్చేసరికి దొంగ చేతులతో చిక్కబడ్డాడు. వారు అతని బట్టలు దోచుకుని వెళ్ళిపోయారు, కుర్రప్రాణంతో విడిచిపోయారు. అప్పుడు ఒక యాజకుడు వచ్చాడు. అవునా? లేవిడు వచ్చాడు. చెప్పుకున్నాం మనం. యాజకుడు వచ్చినా విమోచన జరగలే, లేవిడు వచ్చినా విమోచన జరగలే. అప్పుడు మూడో వ్యక్తి వస్తున్నాడు. అక్కడ మంచి శ్రమడు వస్తున్నాడు. అతను వచ్చి ఏం చేశాడంటే అతను చూసి జాలిపడ్డాడట. దగ్గరికి వచ్చాడట. ముందోళ్ళు జాలిపడలేదు, జాలిపడి దగ్గర రాలే. కానీ ఈయన ఆయన జాలిపడ్డాడు, దగ్గరికి వచ్చాడు, నూనె రాశాడు, ద్రాక్షారసం పోసాడు. మొదట ఉన్న ఇద్దరికి నూనె ద్రాక్షారసం లేదు అసలే. అంటే ప్రత్యక్షత మరి పరిశుద్ధాత్మ అన్నాడు ప్రవక్త. ఆ యాజకులు అనగా ఒకటి 2 వర్గాలు అక్కడ, యాజకులు, లేవీలు. ఇప్పుడు లేవీలు యాజకులు అంటే, ఆ యాజకులు అంటే రోమన్ క్యాథలిక్, లేవీలు అంటే ప్రొటెస్టెంట్స్. వారు ఇద్దరి దగ్గర నూనె ద్రాక్షరసం లేదు. మీకు అర్థమైతే ఆమె చెప్పండి, అర్థం కాకపోతే బొమ్మలో నుంచోండి, నాకే నష్టం లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరికి ఇస్తాడు వర్తమానం వారు పొందుదురు కాక. మీకేనా అర్థమవుతుందా? అసలే అర్థమైపోతుందో నాకు తెలియట్లేదు. కానీ ఏమండి, ఆయన అర్థమవుతుందా? ఇందులో ఏం అర్థమవుతుందండి, ఏముందండి అనొచ్చు మీరు. అయ్యో చాలా ఉంది ఇంట్లోను. మొదటి రాకడలో యేసు ప్రభువు వారు ఆయన వచ్చి సంఘానికి ఏమిచ్చాడట? పడిపోయిన వాడికి ఏమిచ్చాడండి? నూనె ఇచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు, తర్వాత ఏమిచ్చాడు? ప్రత్యక్షతనిచ్చాడు, బయలుపాటునిచ్చాడు. గ్లోరీ టు గాడ్. మొదటి రాకడలో ఆ సమరీయుడి దగ్గర విమోచన అంటే ఫస్ట్ యాడ్ ఉందన్నమాట. ఫస్ట్ యాడ్ బాక్స్ ఉంది. టకటగా తెరిచి వైద్యం చేశాడు. మరో దగ్గర ఏముంది? ఉత్తినే అంగు ఆరబడలు తప్ప నూనె లేని కార్యాలు ఉన్నాయి. అంగు ఆరబడలు తప్ప ప్రత్యక్షత లేని బడాయి మాటలు ఉన్నాయి. కానీ నీ దగ్గరే ఉంది ప్రత్యక్షత ఉన్నది, నూనె ఉంది. ఇప్పుడు ఆ పడి ఉన్నవాడికి ఏం కావాలి? వైద్యము కావాలి, సహాయం చేయాలి. కాబట్టి ఆయన వచ్చి ఏం చేశాడు? మొదట పడి ఉన్నవాడు ఆదాము మొదలుకొని నేటి వరకు వర్తిస్తారు. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేశాడంటే మెల్లగా తీసుకుని విమోచించగలిగాడండి. అంటే ఈ తరంలో రోమన్ క్యాథలిక్ బోధ ద్వారా విమోచన రాదు. ఈ తరములో ప్రొటెస్టెంట్స్ బోధల ద్వారా, రోమన్ క్యాథలిక్ వేరుగున్న సంఘాలని ప్రొటెస్టెంట్స్ అంటాం, వాటి బోధల ద్వారా మానవుడికి విమోచన ఎత్తబాటు లేదు అసలే. అయితే మరి సంఘాలు ఏం చేయమంటారు నాకు తెలీదు. ఈ సంఘాల పరిస్థితి ఏంటి నేను అడగను. బట్ మౌత్ ట్యాంక్ చుట్టూ మాత్రం ఆ గింజకి సెక్యూరిటీ కావాలి, అందుకు పని చేద్ది. అర్థం కదా? మౌత్ ట్యాంక్ లోపల ఇంకో అసలు బీజం ఉంటుందండి, మీకు తెలుసా? కానీ ప్రొటెక్షన్, భద్రత, రోమన్ క్యాథలిక్, ప్రొటెస్టెంట్ ఏమండి మన చుట్టూ బైబిల్ పెంతెకోస్తు, బాప్టిస్ట్, ఇవన్నీ ట్యాంకులో. ఆ ట్యాంక్ లోపల ఉంది అసలు విత్తనం. వధువుని ప్రొటెక్ట్ చేస్తున్నాయండి. అవి ఒక టైం వస్తుందండి, పటేల్ పాల్గొట్టుకొని అవి పగిలిపోయి చచ్చిపోడు తప్ప ఎందుకు పనిచేయం. ఇది తెలిస్తే ఈరోజే, ఈ క్షణమే, ఇప్పుడే అక్కడి నుంచి పరిగెట్టుకొని వాకిలకు వచ్చేయాలి. నువ్వు బయలుబాటు ఉంటే, విత్తనీలో ఉంటే అయ్యి బాబు అని చెప్పి పరిగెట్టు రావాలి, లేదా నువ్వు కాలిపోతావు. దేవునికి స్తోత్రం కలిగాక. ఇప్పుడు ఎంత ఉత్తమమైన స్థలంలో దేవుడు ఉంచాడు మనం చూడండి. ఇప్పుడు ఏం చేశాడైనా ఎవరి ద్వారా విమోచన లేదో గమనిస్తున్నాము. మీకు తెలుసా? రోమన్ క్యాథలిక్ సంబంధం లేకుండా ఒక బోధ వచ్చింది, ప్రొటెస్టెంట్ సంఘాలకు సంబంధం లేకుండా ఒక బోధ వచ్చింది. ఊలియన్ బెండమ్ అనే ఒక వ్యక్తి ఈ రెండింటికి సంబంధం లేకుండా ఆ సమరుడి వలె వచ్చి
పడి నిద్రపోతున్న సంఘాలకి పరిశుద్ధాత్మనిచ్చాడు, ప్రత్యక్షత ఇచ్చాడు, బయలుపడిచ్చాడు. అప్పుడు ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఎక్కడ చేర్చాడు ఆ వ్యక్తి? ఒక పూటకొల్లుడు చేర్చాడు. ఈరోజు మీరు అక్కడ తెలుసా? మీరు అక్కడే ఉన్నారని తెలుసా? ఒక పూటకొలవాడంటే సంఘము, పూటకొలవాడంటే వాక్యం అందించే కాపరి. ఒక వ్యక్తి ఆ కాపరి కింద లేకపోతే వైద్యం అందదు. కొంతమంది ఉంటారండి, ఈయన నా కాపరే, ఆయన నా కాపరే, ఈయన నా కాపరే, ఈయన కాపరే, యేసుబాబు కాపరే, అందరు కాపర్లు ఆయనకి. మరి కొంతమంది ఉంటారు, ఇది నా సంఘమే, ఇది నా సంఘమే, ఇది నా సంఘమే, ఇది నా సంఘమే, మొత్తం ప్రపంచం నా సంఘమే. నో, నెవర్ నెవర్. ప్రవర్తనాడు ప్రతి విశ్వాసికి ఒకే ఒక్క సంఘం ఉండాలి, ఒక కాపరు ఉండాలి, ఒక సహవాసం ఉండాలి. అక్కడే దశభాగం చెల్లించాలి. ఎక్కడ పడితే అక్కడ దశభాగం ఇవ్వడం కాదు. ఒక చోట కాపరి కింద, సంఘం కింద ఉండి ఆ నియమ నిబంధనలు క్రమం కలిగి ఉండాలి. పోయారా? దేవుడు క్రమం పెట్టుకుని క్రమ ప్రకారంగా వచ్చాడు విమోచించడానికి. మనం కూడా క్రమ ప్రకారంగానే రావాలి. కాబట్టి కొందరు అంటే అంట ప్రవర్తించాడు, కొందరు అంటారండి, ఒక ఆదివారం అక్కడికి, ఒక ఆదివారం ఎక్కడికి, దిక్కులేని చోటు వెళ్ళిపో, తిరిగిపడి గాలిపట్లే. ప్రవక్త చెప్పాడు, నువ్వు అటు ఇటు తిరగకూడదంట అండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అటు ఇటు తిరగకూడదట. ఏదో ఒక చోట ఆరాధించుటకు నువ్వు ఒక సహవాసం కలిగి ఉండవాలని ప్రవక్త అన్నాడండి. గ్లోరీ టు గాడ్. కాబట్టి పడి ఉన్నవాన్ని తీసుకొచ్చిన వారు లేవీలు కాదు, యాజకులు కాదు, లేకపోతే ఆ యాజకులు కాదు. అయితే ఈ కాల ప్రవక్త వర్తమానం తీసుకొచ్చి నిన్ను సరిగ్గా ఎక్కడ పెట్టాలి? కరెక్ట్ క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పూట కోలంట్లో పెట్టుకోవాలి నిన్ను. ఆయన ఏం చేశాడంటే, అయ్యా నీకు 2 దేనాలు ఇస్తున్నాను, దేనాలు, ఈ దేనారంతో నువ్వు వైద్యం చేయి. ఏమైనా కట్ చేస్తే నేను మరలా 2వ రాకడలో నేను మళ్ళా వస్తా. మొదటి రాకడలో ఎవరు విమోచించలేని దాన్ని ఆయన వచ్చి విమోచించి తీసుకువెళ్ళలే ఎక్కడో ఒక చోట అప్పగించాడండి. ఒక సంఘమందు స్థిరంగా ఉండాలి, అక్కడే ఉండాలి. ప్రవర్తనాడు, ఇది నా సంఘము అని చెప్పుకోవాలంటే నువ్వు ఆ విధమైన ఒక సహవాసం ఉండాలి. నీకు ఒక సంఘం ఉండాలి, ఒక సేవకుడు ఉండాలి. ఆ సేవలో జరుగుతున్న పరిచర్యలో నీ వంతు నువ్వు కానుక రూపంలోను, దశ రూపంలోను నువ్వు అక్కడ సహాయపడాలంటండి. అంతేగాని అక్కడక్కడ సహాయపడటం కాదు. సేవ అంటే ప్రపంచమంతా కాదు. సేవ అనేది ఒక్క సంఘంలో ఒక చోట ఉండి చేసేది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్పొచ్చండి. నా ప్రియమైన సోదరులు వినండి, ద్రాక్షారసం ఇచ్చాడు, నూనె ఇచ్చాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చిందో, ఏమేన్ ఆ గిటార్కి సరైనటువంటి రిథం వచ్చిందంట అండి. ఆయన వచ్చి సరిగ్గా అన్ని బిగించి వాయించాడు. ఇమ్మానుయేలు, ఇంపైన ఓటని పాడగానే వాల్యూ పెరిగిపోయింది బైబిల్కి. రోజు 7వ దూత వచ్చిన తర్వాత పెరిగింది బాగా. ఏంటి ఆ ఆది సర్పము ఇదా, ఆ సర్ప సంతానం ఇదా, ఆదిలో వాగ్దానం చేస్తే ఆది కాండంలో నేను కోసం మొదటి ప్రవచనం ఉందా అనే విషయాలు ఆది కాండం నుంచి పడినంత వరకు విషయాలు బయలుపరచబడ్డాయి. ఆ ఎర్రని ముఖం ఏమిటో బయలుపరచబడింది. ఆ తెల్లని గుర్రం పైన వచ్చేది ఎవరో బయలుపరచబడింది. అది వస్త్రాలు ధరించేటువంటి ఎవరో కనబడింది. అక్కడ 3 రకాల వారుగా ఉన్నారు. అక్కడ 1,00,000 మంది వేరుగా ఉన్నారు. అన్యవధి వేరుగా ఉంది. నా ప్రియుల తర్వాత తీర్పులోకి వచ్చేవారు కొంతమంది వేరుగా ఉన్నారనే విషయం ఎన్నో కార్యాలు బయలుపరచబడ్డాయి. గిటార్ బాగా బిగించి వాయించాడండి ఆయన. ప్రైజ్ ది లార్డ్. వాల్యూ పెరిగైంది. అక్కడ మనం ఉన్నామండి. విమోచించబడ్డాం మనం. అయితే విమోచించబడ్డాము, అయితే ఒక సంఘంలో ఉండాలి. అక్కడ ఉంచాడు అతన్ని, ఉంచాడండి, ఉంచి అంటాడు. అక్కడ అతడు ఏం చేస్తాడంటే, నేను మళ్ళా వచ్చే వరకు ఇతనికి వైద్యం చేయమని అప్పగించాడండి. ఇప్పుడు పూటకోని చేతి కింద ఉన్నారండి అందరూ. నేను సమరీయుడి ద్వారా విమోచించబడ్డాను, నాకు ద్రాక్షరసము, నాకు ప్రత్యక్షత అంటే పరిశుద్ధాత్మ మరి బయలుపాటు ఉన్న వ్యక్తి ఎక్కడ ఉంటాడండి? దట్స్ ఆల్. ఈరోజు స్థిరం లేని విశ్వాసాలండి ఎక్కడ ఉంటారో వారికే తెలియదండి. అసలే నెలకో సంఘం లేదా వారానికో సంఘం అలా అయిపోయారు మాట ప్రజలండి. విమోచించబడిన వారికి ద్రాక్షారసం ఉంది, ప్రత్యక్షత, బయలుపాటు. ప్రవర్తనాడు ద్రాక్షరసం అంటే ఉత్తేజం, ఒకలాంటి ఉత్తేజం వస్తుంది దాంట్లో.
రెండోది నూనె అనగా పరిశుద్ధాత్మ అనేది మనకు తెలుసు. ఈ రెండు ఉన్నవాడు, ఈ రెండు ఇచ్చినవాడు, ఈ రెండిటితో వైద్యం చేసినవాడు అతను అక్కడ విడిచిపెట్టలేదు కానీ తీసుకొచ్చి ఒక సంఘమందు ఒక పూటగా ఇంట్లో చేర్చాడు. అతనికి మళ్ళీ ఆ వ్యక్తికి ఏం చేశాడు, రెండు తీసి ఇచ్చాడు, ఈ రెండిటితో వైద్యం చేయని చెప్పాడు. అంటే ఆ సేవకుడికి రెండు ఇచ్చాడు, ఒకటి వాక్యము, ఒకటి పరిశుద్ధాత్మ. వాక్యము, పరిశుద్ధాత్మ. వాక్యం ద్వారా స్వస్థత, వాక్యం ద్వారా విమోచన. ఈ కార్యాలన్నీ ఆత్మ చేస్తాడు. ఇక్కడ అక్షరము మరి ఆత్మ రెండింటినీ ఆ సేవకుడికి ఇచ్చాడండి. కొందరికి అసలు ఆత్మ లేదు, అక్షరం ఉంది, అక్షరమే చంపుతుంది. కొందరికి ఆత్మ ఉన్నది, కానీ ఏ ఆత్మ అది? సరైన పరిశుద్ధాత్మ అయితే వాక్యం కూడా మారు మనసు, వాక్యం కూడా బాప్తిసం, వాక్యం లాంటి చెప్పరు, వాక్యస్థరంగా వాక్య క్రమంలోకి ఆత్మ ఏ బైబిల్ రాసిందో అదే ఆత్మ నిన్ను ఆ బైబిల్లో తీసుకొస్తుందండి. కాబట్టి తీసుకొచ్చాడు, కూర్చోబెట్టాడు. ఒరే నాన్న, అటు వెళ్ళిపోక నాన్న, నిన్ను విమోచించాను, నీకు వెళ్ళిచ్చాను, ఇదిగో చోట పెట్టాను, ఊరికే నీ ఇష్టంగా వెళ్ళిపోకు, నువ్వు కొంత దెబ్బతిన్నావు, నీకు వైద్యము. సాతాను వచ్చి ట్యాప్పని కొట్టాడు, ఎక్కడ కొట్టాడు, ఏదైనా తోడు కొట్టాడు, ఇక్కడ వచ్చి పడ్డావు నువ్వు. కాబట్టి నీకు కొంత వైద్యం కావాలి, కొంచెం పిచ్చగా బేబా అంటున్నావు, నీ సరిగ్గా మందులు అందట్లేదు, నీకు వైద్యం సరిగ్గా అందాలి, కోర్సు ఒకటి వాడాలి నువ్వు నాయనా. కోర్సు పూర్తి అక్కడ వెళ్ళిపోతే మెంటల్ దానికి కాబట్టి వెళ్ళిపోతావు, చెడిపోతూ ఉంటావు, ఈ నీళ్ళు మర్చిపోతావు. మంచి విషయాలండి, నేను స్తోత్రం కలిగాక. కాబట్టి నీకు సరిగ్గా వైద్యం అంతా బాగా అంది, మళ్ళీ ఆదిలో ఉన్నట్టుగా వచ్చే వరకు ఇదిగో ఈయనకి అప్పగిస్తున్నాను. కాబట్టి ఈయన వాక్యంతో బాగా రెడీ చేస్తుంటాడు, వస్తువులు గిస్తులు తీయించేస్తాడు, టీవీలు తీయించేస్తాడు, ఏమండి, ఇంకా సంబంధాల దగ్గర రాజీపడ్డు జాగ్రత్త అని ఈయనకి అప్పగిస్తున్నాను, సరైనడికి అప్పగిస్తున్నాను, నువ్వు బెదిరిపోకు, కంగారు పడిపోకు, జాగ్రత్తగా ఆ 2 నాణ్యాలతో వైద్యం చేస్తాడు, చేయించుకో, నేను మళ్ళీ వస్తాను నాన్న అని చెప్పాడు. బుద్ధుడి గారు కూర్చొని వైద్యము బుధవారం చేయించుకోవాలి, బుధవారం కోటలు రావాలి, కట్టాలమ్మా, లేదా కుళ్ళిపోతావమ్మా, డ్రెస్సింగ్ చేయాలమ్మా. డాక్టర్ గారు దూరంగా ఉంది, కష్టంగా ఉంది, డబ్బులు లేవు అని ఒక 2 వారాలు ఆగిపోయే వరకు, తర్వాత వెళ్ళావనుకో, కట్టి ఇప్పారనుకో, దుర్వాసన వచ్చేది అనుకో, అమ్మ సెప్టిక్ అయిపోయిందాం, కాలు తీసేయాలి. ఇలాంటి పరిస్థితి ఆత్మీయంగా జరుగుతుందండి. స్పిరిచువల్గా కాలు తీసే ఎక్కడికి ఇక చర్చి లేదు, సమాజం లేదు. ఆత్మీయంగా అంటే కొంచెం లేట్ అయిపోయింది, కొంచెం ఎక్కువ వైద్యం చేయాలి, నీకు స్ట్రాంగ్ డోస్ ఇవ్వాలి, నీకు కొంచెం మందులు పెంచాలి, అక్కడ దాకా మాంసం కోసేయాలి, కొత్త మాంసం వచ్చేదాకా ఇక్కడే కూర్చోవాలి అంటాడండి. ఇక్కడ వైద్యం అంతా జరిగేదాకా నిలకడగా ఉండగలిగితే, కొంతమంది వీళ్ళు ఉంటారు పేషెంట్లు అండి, ఇక్కడ అవ్వట్లేదండి పనులు సరిగ్గా, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారండి. ఇక్కడ అవ్వట్లేదండి, ఇంకో డాక్టర్ని అర్థమైంది కదా మీకు, హాస్పిటల్ అర్థమైందా? హాస్పిటల్ సంఘమేనండి. ఇక్కడో కొంతకాలం, అక్కడో కొంతకాలం తర్వాత ఆఖరికి మెడికల్ అని అయిపోయాక ఏ మందు పనిచేయదుగా. ఎందుకంటే వీళ్ళు స్వస్థత ముందు పొందకుండానే కలవరం వచ్చేసి డాక్టర్లు మార్చేస్తారు, మందులు మార్చేస్తారు, లోపల మొత్తం సిస్టమ్ అంతా మారిపోద్ది. ఇంకెక్కడ ఏమీ చేలిపెట్టేసి అలాంటి పరిస్థితి కూడా ఉందన్నమాట. సో ఒక చోటే ఉండి ఒక డాక్టర్ దగ్గరే సరిగ్గా వైద్యము, ఆయన దగ్గర నాణ్యములు ఉన్నాయి అని అది కూడా బయలుపాటు ఉండాలి. ముందు నాణ్యం లేని వైద్యులు కూడా చాలా ఉంటాయి. నాణ్యములు ఉండి వైద్యం ఉన్న చోట ఉంటే ఎప్పటిదాకా ఉండదు తెలుసా? నీకు కొత్త శరీరము ఏర్పడే వరకు. ఎప్పుడైతే ఆ గాయం పొడిపోయి కొత్త శరీరం వస్తుందో డాక్టర్ అంటాడు, నీకు శరీరం వచ్చేసింది, గాయం పొడిపోయింది, సమానం కలిసిపోయింది, ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటాడండి. నేను అర్థం తెలుసా? ఎత్తబాటుకి సమీపంలో రూపాంతరపరచబడే స్థితి ఒక సంగమనందు స్థిరముగా ఉండి వైద్యం పొందితే ఆత్మీయంగా అప్పుడు ఎత్తబాటికి నువ్వు సిద్ధపడతావు. ఇది తెలుసా? ఈ వర్తమానము ఎత్తబాటికి విశ్వాసం ఇస్తుంది, ఈ వర్తమానము నేను రూపాంతరపరుస్తుంది, ఈ వర్తమానము నీ స్థితిగతుని సిస్టమ్ అంతా మార్చేస్తుంది, ఈ వర్తమానము నీ శుభకార్యం మార్చేస్తుంది, ఈ వర్తమానము పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తుంది, బోర మోగుతుంది, నువ్వు పైకి వెళ్తావు బియారా. కాబట్టి లేఖనం ప్రకారం యేసు చనిపోయాను, సమాధి చేయబడును, లేపబడును. ఈ విషయంలో ముస్లిం సహోదరులు ఏమంటారంటే ఆయన చనిపోలేదు అంటారు.
సమాధి చేయబడలేదంటారు. ఇంకో గుంపు ఉంది, నాశవా మెస్సే గుంపు ఉంది, వాళ్ళు కూడా అంతే, ఇదే పద్ధతి, ఆయన చనిపోలేదు, అసలు బలి లేదంటారండి. నాయన ఎలాంటి గొప్ప గొప్ప సంఘాలు బోధనలు ఎదురవుతున్నాయంటే, అమ్మ ఆడికి అన్నా బెటర్, నా సిలువే మంచిది అనిపించిందండి. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి సమాధి చేయబడ్డాడు, పాపల కోసం చిందించబడ్డాడు, మృతి పొందాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి 3వ దినమున లేచాడు. 500కి ఒక్కసారే కనిపించాడు. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. 500కి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం మందే కనబడెను. ఆయన కేఫా కనబడెను, 12 కనబడెను. కేఫా కనిపించాడు, 12 మంది కనిపించాడు, ఒకసారి 500 మందికి ఒకసారి కనిపించాడు. యేసుప్రభువు లేచిన తర్వాత వీరిలో అనేకులు ఇప్పటి వరకు లేచి ఉన్నారు, కొందరు నిద్రించారు. తర్వాత యాకోబునకు ఆయన అపోస్తలులందరికీ కనబడెను. అందరికీ కనపడగా కాలమందు నాకు, అపోస్తలుల పౌలు నాకు కనబడెను. దమస్కు దగ్గర ఆయన లేచినట్టుగా సజీవుడిగా నేను ఆయన చూడగలిగాను, వినగలిగానని, ఆయన లేచాడు అని ప్రత్యక్ష సాక్షిగా పౌలు గారు ప్రపంచమంతా తిరిగి ఆయన లేపబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడని గట్టిగా చెప్పగలిగాడండి. ఇదే పౌలు ఆఖరి మాట ఏమంటే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం రాయబడింది. జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన మన కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినన్ని నిత్యముగా చేసుకోమంటాడండి. ఇది ఆయన మొదటి రాకడి. ఆమేన్. జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొందిన ఆయన కొరకే జీవించాలని పౌలుగా చెడుగా రాసి పెట్టేసి చనిపోయారా. ఇప్పుడు ఆయన కొరకే మనం జీవించాలి వద్దా? ఇప్పుడు అలా మొదటి రాకలో విమోచించబడిన వారు వైద్యం పొందుతూ సిద్ధపడుతుండగా ప్రైజ్ ది లార్డ్. ఇంకొక చిన్న కార్యం చెప్పి ముగించేస్తాను పేరు, నేను అన్నీ మూసేస్తున్నాను కూడా. నేను ఈ మాట వినండి. చిగా పెండు కుమారుడు కోసం మాట చెప్పాలి నేను. ఆ చిగా పెండు కుమారుడు చెప్పిన ఉద్దేశం ఏంటి అసలు తెలుసా? ఆయన మొదటి రాకల్లో ఆయన వచ్చి ఎన్నిక చేసుకుంటున్నాడండి. ఎవరు నచ్చలేదానికి సరిగ్గా ఒక ఆమె కనిపించింది, అండ్లు తోముకునే ఒక నల్లని స్త్రీ. అమ్మ నీలో ఆ గుణం ఉంది, పర్లేదు నన్ను పెళ్లి చేసుకుంటామని అడిగాడండి. నేనేంటి, నా బ్రతికేంటయ్యా, నువ్వెక్కడ, మహారాజు కుమారుడివి, మహారాణులు అందరికి సేవ చేసుకుంటున్నాను, నేను వాళ్ళు తిన్న గిన్నెలు కొడుకున్నాను, వాళ్ళ గోళ్ళు అవన్నీ క్లీన్ చేస్తున్నాను, నేనే పాట అని ఆమె నన్ను ఆట పట్టిస్తున్నావా, నాకు అసలు యోగ్యత లేదనుకున్నది. లేదు లేదు లేదు, వాళ్ళందరూ లేని గుణం నీలో ఉంది అని ఒక ఉంగరంతో అడిగాడండి. ఉంగరం అనగా పరిశుద్ధాత్మ సూచన. పరిశుద్ధాత్మ సంచి కొరకు ఇవ్వబడిన సంఘానికి ఆయన సిగా పెండుకొమ్మడు వచ్చుట అంటే అది తెలుసా, మొదటి రాకడలో వచ్చి ఏర్పరచుకుని ఇప్పుడు ఆమెని అక్కడి నుంచి ఆ స్థితిలో ప్రవక్త అన్నాడు. ఆమె పేరట ఆ దగ్గర బంధువే కానీ ఆమె అసలు లెక్కలో లేదంట. ఆమె దగ్గర బంధువే కానీ లెక్కల్లో లేదంట అండి. ఇప్పుడు ఆయన చేశాడు, ఆ లెక్కలోంచి పూర్తిగా తప్పించేసి తన అకౌంట్లో వేసుకున్నాడు ఆయన. ప్రైజ్ గాడ్. ఇకపై నిన్ను నేను ఒకసారి వస్తాను, తీసుకుపోతాను అని ఒకసారి వచ్చాడు, ఈయనకి చేసుకున్నాడు, ఒక గుర్తు ఇచ్చాడు, నేను వెళ్ళిపోతున్నాను మళ్ళా వస్తాను చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఆమె సిద్ధపడినట్టుగానే సంఘం సిద్ధపడాలి. వైద్యం పొందినవాడు కొత్త శరీరం వచ్చినట్టుగానే సంఘం సిద్ధపడాలి. మొదటి రాకడికి అదే అర్థం అండి. అప్పుడు మనం ఏం చేస్తాం, 2వ రాకడి కోసం ఎదురు చూస్తున్నాము. వచ్చేవారు మనం ఆ 2వ రాకడి కోసం వస్తున్నాము. దేవుడి మనం దీవించింది గాక. లేచి నిలబడదాం, అందరికీ కొడిపోయారు. ప్రభు నన్ను మహిమకులుగాక శుతిస్తూ నిలబడండి. ఉసూరుమని ఉండకుండా, ఉసూరుమని అనకుండా అయ్యిందమ్మా అని బాధ లేకుండా సంతోషంగా విమోచించబడ్డానమ్మా, నేను కొనబడ్డానమ్మా, నేను నిజంగా విలువ పెట్టుబడి కొనబడ్డాను, సర్వశక్తుడు రక్తముతో నన్ను కొని ఉన్నాడు అని నీ బలవంతం ఉపయోగించి ఇది నోరు తెరిచి శుతిస్తూ వినబడుతుందా? శుతిస్తూ నువ్వు వ్యర్థముగా ఇక్కడ కూర్చోవద్దు, నీ సమయాన్ని పాడు చేసుకోవద్దు. చక్కగా విమోచించబడ్డావని ఒక నమ్మకం నీకు ఉంటే, నిన్ను ఒక యాజకుడు రక్షించలేదు, నిన్ను ఒక లేవిడు కాపాడలేదు, ఆ సమరయుడే నిన్ను పట్టించుకున్నాడు, వారెవరూ జాలిపడలేదు, ఆయన జాలిపడ్డాడు, ఆయన దగ్గరికి వచ్చాడు.